అసలు ఆర్గానిక్ అన్న కాన్సెప్ట్ ఏంటండి అసలు? ఇది చాలా పెద్ద టాపిక్ అండి. ఎందుకంటే ఫస్ట్ అడల్ట్రేషన్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. సీజనింగ్ కంట్రోల్ లేక, మనకంటూ శాటిలైట్స్ లేక, దాంతో పాటుగా మనం చేసిన తప్పు ఏంటంటే, మీరు మార్కెట్లోకి దిగడమే చాలా వైడ్ రేంజ్ తోటి స్టార్ట్ చేశారు. ఫ్రెష్లీ అనే బ్రాండ్ లైఫ్ స్టైల్ బ్రాండ్. ఒక మనిషి రోజు తినే ఫుడ్ మొత్తాన్ని బెస్ట్ ఆల్టర్నేట్ ఫుడ్ ఇస్తుంది. షుగర్ ఫ్రీ అనేది ఒక మిత్. ఈ షుగర్ ఫ్రీలో మోస్ట్ ఆఫ్ ద షుగర్ ఫ్రీ ఆర్ ఫ్రుక్టోజ్ దట్ గోస్ ఇన్ టు ద లివర్. అది ప్రాసెస్ చేయలేక స్లోగా ఫ్యాటీ లివర్ స్టార్ట్. దాని నుంచే కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తాయి, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి, మిగతావన్నీ వస్తాయి. నోబడీ టాక్స్ అబౌట్. కొన్ని సంవత్సరాల క్రితం ఘీ ఈజ్ బ్యాడ్ అని చెప్పారు. ప్రాపర్ శాంపిల్ టెస్టింగ్ లేకుండా ఎవడో ఒకడు వచ్చి చెప్పగానే ఫాలో అయిపోయాం. వాడి సీడ్ ఆయిల్ అమ్ముకోవాలి. వీటి గురించి ఇప్పుడు దీన్ని బ్యాడ్ చేసి మనకి అవి అమ్మడం స్టార్ట్ చేశారు. ఫాస్ట్ ఫార్వర్డ్ 30 years అవగానే బుల్లెట్ కాఫీ పొద్దున్నే ఘీ వేసుకొని తాగండి. మన మిల్లెట్స్ నేమో 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముతా గేదెలకు పెట్టేవారు. కినోవా అని చెప్పి US నుంచి ఇంపోర్ట్ చేసిన ఒక వెరైటీ, దట్ ఈస్ ఆల్సో మిల్లెట్. 400 రూపాయలు పెట్టి కొని తినేవాళ్ళు. 10,000 సంవత్సరాల హిస్టరీ మిల్లెట్స్. మనం వదిలేసాం. మనం సద్దన్నం తింటే చిన్న చూపు చూసాం. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ దాన్ని ఫెర్మెంటెడ్ రైస్ అని ఒక పేరు పెట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ లైఫ్లోకి ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు ఒక 4 గంటలు యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఫుడ్ గురించి వెతుకుతా వెళ్తే మీరు పెద్ద కన్ఫ్యూజన్ స్టేట్లో అక్కడి నుంచి ఇంకా ఈ వద్దు మనకి ఉన్నది జాలి అనిపించే మైండ్ సెట్. 100%. ఒక ఫుడ్ని 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు ఎలా నిల్వ ఉంచాలి అనే సిస్టమ్కి వెళ్తే అడల్ట్రేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఈ అడల్ట్రేషన్ చిన్న పిల్లవాడికి ఇచ్చే మొదటి ముద్ద నుంచి చనిపోయే తాత వరకు అన్ని ప్రోడక్ట్లు ఆవు పాలు తల్లిపాలతో పోల్చారు. మనం ఏం చేసాం, అజిత్ అని చెప్పి పక్కన చేసాం. హాయ్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఇంట్ మనీ. దిస్ ఈస్ యువర్ హోస్ట్ అనూష. FNB గురించి మనం చాలా ఎపిసోడ్స్ కవర్ చేసాం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పివిట్ ఫ్రమ్ వాట్ ఎవర్ వీ కవర్డ్ సో ఫార్. హెల్దీ స్నాకింగ్ అన్న ఇండస్ట్రీ గ్రో అవుతుంది. ఆర్గానిక్ సర్టిఫైడ్ సెగ్మెంట్ కూడా గ్రో అవుతుంది ఇండియాలోని. ఎవ్రీబడి ఈస్ బికమింగ్ కాన్షియస్ అబౌట్ వాట్ దే ఈట్. ఈరోజు మనం మాట్లాడబోయేది ఫ్రెష్లీ ఫౌండర్ మిస్టర్ ప్రతాప్ గారితో. వీళ్ళ బ్రాండ్ ఇస్ ట్రైయింగ్ టు ప్రమోట్ క్యాలరీస్ కాదు, క్లీన్ ఈటింగ్ మీద ఫోకస్ చేయండి అన్న ఇంటెన్షన్ తోటి దిస్ ఇస్ అ న్యూ బ్రాండ్ ఇన్ ద మార్కెట్. కాకపోతే 4 years రీసెర్చ్ చేశారు. చాలా మెటిక్యులస్లీ దేవ్ డన్ దేర్ రీసెర్చ్ ఫర్ సో మెనీ ఇయర్స్. పేషెంట్గా చాలా ప్రొడక్ట్ రేంజ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు రీసెంట్గా. ఎస్టాబ్లిష్ అయిపోయిన బ్రాండ్స్ తోటి కాన్వర్సేషన్ ఒకలా ఉంటే, కొత్తగా ఇప్పుడే ఇంట్రడ్యూస్ అయిన మార్కెట్లో బ్రాండ్స్ తోటి కాన్వర్సేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే R&D అది చేసి ఉంటారు కదా. సో ఈ కాన్వర్సేషన్ ఆ డైరెక్షన్లో తీసుకెళ్ళబోతున్నాం. మీరు పర్చేస్ చేసే ఏ పర్టికులర్ ఫుడ్, ప్యాకేజ్డ్ అయినా కానివ్వండి, ఆర్గానిక్ అయినా కానివ్వండి, ఏదైనా మీరు ఒక మార్కెట్కి వెళ్ళి ఫుడ్ పర్చేస్ చేసేటప్పుడు రా మెటీరియల్ కానివ్వండి, డైరెక్ట్ కన్సంప్షన్ కానివ్వండి, వెనకాతల లేబుల్ మీద ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవి హెల్దీయా కాదా అని చెప్పి మీకు ఈ పాడ్కాస్ట్ అయ్యేసరికి మీకు ఒక అవగాహన వస్తుందని మా ఇంటెన్షన్. సో ప్రతాప్ గారు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆల్సో. ఫస్ట్ ఏం స్టార్ట్ చేద్దాం అంటే, చిన్న క్వశ్చన్ నాకు. మీరు 4 years R&D చేశారు ఈ బ్రాండ్ స్టార్ట్ అయ్యే ముందు. అండ్ ఈ సబ్జెక్ట్ మీద ఆల్మోస్ట్ 11 yearsగా మీరు ఇదే ఇండస్ట్రీలోని వర్క్ చేయడం, అందరితోటి మాట్లాడడం, నేర్చుకోవడం అన్నది జరిగింది. సో మాకు ఆ నాలెడ్జ్లోని మీరు మాకు డే టు డే ఉపయోగపడేంత అంతా మీరు షేర్ చేసి ఈరోజు వెళ్ళాలి. దట్ ఈస్ ద ఇంటెన్షన్ అండ్ ది ఆబ్జెక్టివ్ ఫర్ దిస్ పర్టికులర్ ఎపిసోడ్. షుగర్ ఫ్రీ దాని గురించి స్టార్ట్ చేస్తాను నేను. ఎందుకు అని అంటే, ఇప్పుడు వరకు మనం హైదరాబాద్లోని ఇప్పుడు ప్రతి స్టోర్లోని, రెస్టారెంట్ కానివ్వండి, ఐస్ క్రీమ్ షాప్ కానివ్వండి, ఎక్కడైనా సరే ఇప్పుడు షుగర్ ఫ్రీ సెగ్మెంట్ అన్నది ఇంట్రడ్యూస్ అయిపోయింది. చాలా మంది ఇప్పుడు మనం సన్నం అవుదాం అనుకుంటే, వెయిట్ లాస్ అవుదాం అనుకుంటే షుగర్ ఫ్రీ తినేయాలి, మైదా ఉండకూడదు, హై ప్రోటీన్, ఇవన్నీ ఒక అవగాహన అన్నది పెరుగుతూ వెళ్తుంది. సో ఈ స్పేస్లోని ఎవల్యూషన్ అన్నది ఎలా స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు అవగాహన ఎక్కడ ఉన్నది, ఇప్పుడు కూడా మనకు చాలా విషయాలు తెలియదు. సో ఈ టాపిక్స్ మనం కవర్ చేద్దాం. బట్ టెల్ మీ, హౌ డస్ ద ఫుడ్ మార్కెట్ లుక్ లైక్? జనాలు దేని వరకు మతలబ్ ఏ ప్యాకెట్కి చేయగలుగుతుంది ప్రస్తుతానికైతే? ఇట్స్ ఆల్ అబౌట్ మార్కెటింగ్ గేమ్. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా మార్కెటింగ్ ప్లే. షుగర్ ఫ్రీ అనేది ఒక మిత్ ఇన్ టర్మ్, నా పర్స్పెక్టివ్లో. వై? బికాజ్ మనం న్యాచురల్ షుగర్స్ వదిలేసి ఆర్టిఫిషియల్ షుగర్స్కి వెళ్ళి వాటి యొక్క క్యాలరీ డెఫిషియన్సీ ఓన్లీ మన స్టమక్లోకి ఫుడ్ వెళ్ళిన తర్వాత స్పైక్ రావట్లేదు. స్పైక్ రాకపోతే అది షుగర్ ఫ్రీ, స్పైక్ వస్తే అది షుగరు అనే ఒక రకమైన సైకలాజికల్ టర్మ్లో
మార్కెటింగ్ టర్మ్లో ఇప్పుడు గేమ్ జరుగుతుంది. దట్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ ది న్యాచురల్ షుగర్. ఎందుకంటే మీకు న్యాచురల్గా వచ్చే షుగర్స్ అయితే ఉన్నాయో, పటిక బెల్లం కానివ్వండి, జాగరీ కానివ్వండి, డేట్స్ కానివ్వండి, హనీ, ఇవన్నీ కూడా వాటికంటూ కొన్ని న్యూట్రియన్స్ రిచ్ కానీ దానికంటూ కొన్ని సర్టన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాగే మన ఆయుర్వేదాలో కొంత క్లియర్గా చెప్పున్నాయి, మీరు చాలామందికి తెలీదు. pH లెవెల్స్ ఉంటుంది ఫుడ్లో కూడా. ఆల్కలైన్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది, అసిడిక్ ఉంటుంది. అసిడిక్ ఈజ్ మోర్ డేంజరస్ ఫర్ అవర్ స్టమక్. ఓకే. pH లెవెల్స్ బెటర్గా ఉండే అప్పర్లో ఉండి ఆల్కలైన్ ప్రాపర్టీస్ ఉండేవి హెల్త్ బెటర్ చేస్తాయి అన్నమాట. సో నరిష్ చేస్తాయి బాడీని అవి. అలాంటి వాటిల్లో మనకి పటిక బెల్లం ఒకటి. పటిక బెల్లం అనేది ఆల్కలైన్ ప్రాపర్టీస్ ఉంటుంది, డైజెషన్కి హెల్ప్ అవుతుంది, సోర్ థ్రోట్స్ అవన్నీ కంట్రోల్ చేస్తుంది. ఆయుర్వేదంలో దానికంటూ ఒక సపరేట్ సిగ్నిఫికెన్సే ఇచ్చారు. మీరు గమనిస్తే మనకి పాత రోజుల్లో కూడా గుళ్ళో ప్రసాదాల కింద పటిక బెల్లమే పెట్టేవాళ్ళు. అండ్ ఇప్పటికి కూడా చాలా రెస్టారెంట్స్లో మీరు తిన్న తర్వాత పటిక బెల్లంతో కొంచెం జీలకర్ర పెట్టిస్తారు. కరెక్ట్. దట్ ఈస్ ఆల్సో స్వీట్. దానికంటూ కొన్ని సిగ్నిఫికెన్స్ ఉన్నాయి. అలాగే సేమ్ అలాంటి పటిక బెల్లమే తాటి చెట్ల నుంచి వస్తుంది. తాటి కలకండ అంటారు, అది కూడా స్వీటే, అది కూడా బాగుంటుంది, న్యాచురల్. హనీ మనకు అందరికీ తెలిసిందే. జాగరీ ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ ప్రాపర్టీస్ అనమాట. అది న్యూట్రల్ ఫుడ్. జాగరీ ఈజ్ ఎ న్యూట్రల్ వన్, నాట్ ద అసిడిక్ వన్. పంచదార ఏదైతే షుగర్ కేన్ నుంచి తీస్తున్నా, ఇవన్నీ షుగర్ కేన్ నుంచే వస్తాయండి. తీసే ప్రాసెస్ను బట్టి దాని ఫుడ్ యొక్క నేచర్ మారిపోతుంది. ఓకే. సో మనకి మన పాత రోజుల నుంచి మనకు వచ్చిన టెక్నిక్స్ ఏంటంటే, మన 5,000 సంవత్సరాలు మన ఇండియన్ ఫుడ్ కల్చర్ అంతా మనకు నేర్పించింది ఏంటంటే, ఫుడ్ని అర్థం చేసుకొని అది బాడీలో ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం చేసుకోమన్నారు. ప్రతి ఫుడ్ లోపలికి వెళ్ళి షుగర్ స్పైక్ అయింది కాబట్టి ఇది వద్దు, స్పైక్ అవ్వట్లేదు కాబట్టి ఇది ఓకే అనేది కాకుండా, ఆ ఫుడ్ నేచర్ ఏంటి, అది బాడీలోకి వెళ్ళాక ఏం చేస్తుంది, ఎలా నీ హ్యూమన్ బాడీ దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది, ఎలా ప్రాసెస్ చేస్తుంది అనేది మోర్ ఇంపార్టెంట్. అలా ఆలోచించినప్పుడు ఈ షుగర్ ఫ్రీలో మోస్ట్ ఆఫ్ ద షుగర్ ఫ్రీ ఆర్ ఫ్రుక్టోజ్. ఓకే. ఒక్క స్టీవియా అండ్ మాంగ్ ఫ్రూట్ కాకుండా మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వచ్చేవన్నీ కూడా ఐదర్ ఫ్రూట్ ప్లాంట్ బేస్డ్ ఆల్కహాల్ తీసుకొని, షుగర్ ఆల్కహాల్స్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాంట్లో గ్లూకోజ్ ఎలిమెంట్స్ తగ్గించి ఫ్రుక్టోజ్, ఎందుకంటే మనకి 3 రకాల షుగర్స్ ఉన్నాయి కదండి, ఫ్రుక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్. సుక్రోజ్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ లైక్ గ్లూకోజ్. ఫ్రుక్టోజ్ ఒక్కటే మనకి షుగర్ స్పైక్స్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే. తక్కువ ఉంటాయి దాంట్లో. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఎందుకు తక్కువ ఉంటాయి అంటే, ఫ్రుక్టోజ్ మన గట్ ప్రాసెస్ చేయదు, దట్ గోస్ ఇన్ టు ద లివర్. సో ఫ్రుక్టోజ్ని హ్యాండిల్ చేసేది లివర్. న్యాచురల్ ఫ్రుక్టోజ్ ఉన్నాయి, ఫ్రూట్స్, హనీ లాంటి వాటిలో కూడా హెవీ ఫ్రుక్టోజ్ ఉంటుంది. బట్ దోస్ ఆర్ హ్యూమన్ బాడీ దానికి డిజైన్ చేయబడింది డిఎన్ఏలో ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి, దాంతో ప్రాబ్లం లేదు. సడన్గా మీరు ఒక ఆర్టిఫిషియల్ థింగ్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు దానికి, అది ప్రాసెస్ చేయలేక మీకేం షుగర్ స్పైక్ అవ్వదు, మీకు ఏమీ తెలీదు, స్లోగా ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుంది. లివర్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, until it really get damaged, but you will not know. దాని నుంచే కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తాయి, దాని నుంచే హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి, దాని నుంచే మిగతావన్నీ వస్తాయి. సో హైయెస్ట్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ రావడానికి కారణం మళ్ళీ ఇదే. నోబడీ టాక్స్ అబౌట్ ఇట్. షుగర్ ఫ్రీ అని ఎందుకు వెళ్తున్నాం మనం? ఏం జరుగుతుంది అక్కడ? స్పైక్ వస్తుంది. స్పైక్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది ఆటోమేటిక్గా, దాన్ని స్టెబిలైజ్, దాన్ని మళ్ళీ ఏవైతే ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తాయో ఆ సెల్స్కి దాన్ని ప్రాసెస్ చేస్తుంది, అది ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. వీ జస్ట్ నీడ్ టు బర్న్ దట్ ఎనర్జీ. మీరు ఈరోజు కొంచెం ఒక 20 గ్రాములు ఎక్స్ట్రా షుగర్ తీసుకున్నారు ఏదో ఒక రూపంలో, నార్మల్ మంచి షుగర్, ఒక అరగంట ఎక్స్ట్రా నడిచారనుకోండి, దట్ విల్ బి బర్న్డ్ అవుట్. ఈ జీరో షుగర్ అలా కాదు కదా, ఈ ఫ్రుక్టోజ్ అలా బర్న్అవుట్ అయ్యేది కాదు, ఇట్స్ అ కెమికల్ థింగ్ కంప్లీట్లీ. అని మీ లివర్ దాన్ని ప్రాసెస్ చేయలేదు, మీరు దాన్ని ఏం చేయలేరు, యూ కాంట్ డూ ఎనీథింగ్. అది బిల్డప్ అవుతా వెళ్తుంది వెళ్ళే కొద్దీ, మీకు సిమ్టమ్స్ తెలియవు, చాలా సీరియస్ అయిపోతుంది మ్యాటర్. మనకి తెలియకుండా మనం ఆ ఊపిలో ఇరుక్కుపోతున్నాం. దోస్ ఆర్ మోర్ డేంజరస్ అంటాను నేను. ఇది హాఫ్ నాలెడ్జ్ ఉంటే యాక్చువల్లీ ద గుడ్ థింగ్ ఇస్ దట్
అవేర్నెస్ అన్నది పెరుగుతుంది, హెల్దీగా తినాలన్నది పెరుగుతుంది. కాకపోతే మనం ఏంటంటే మన సబ్జెక్ట్ కానప్పుడు మనం ఏం చేస్తాం, చుట్టుపక్కల నలుగురు చెప్పింది మనకి అదే కరెక్ట్ అని అనుకుంటాం. ఒకరు చెప్తే ఎస్సా కాదా అని డౌట్ వస్తుంది, కానీ నలుగురు చెప్తే కరెక్టే అనుకుంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్లకుండా మధ్యలో ఆగడం వల్ల, అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల యు ఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ కాజింగ్ మిత్స్ అరౌండ్ న్యూట్రిషన్. సింపుల్ అండి, మనం కొంచెం బ్యాక్ వెళ్తే చాలు. ఇప్పుడు మనం వేల సంవత్సరాల నుంచి షుగర్ తిన్నాం. ఇండియాలో షుగర్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ప్రతి సందుకు స్వీట్ షాప్ ఉంటుంది. అంతకుముందు కూడా పిండి వంటలు అంటే మనకి ఖచ్చితంగా స్వీట్స్ ఉంటాయి 100%. కానీ అప్పుడు వాళ్ళు జాగ్రత్తతోనూ, ఒకవేళ షుగర్తో చేయాల్సి వచ్చినా మనం అన్ప్రాసెస్డ్ షుగర్స్ వాడాం. పటిక బెల్లం అన్ప్రాసెస్డ్ అండి, న్యాచురల్గా అయిపోతుంది. అది మీరు కాగబెట్టి తీసుకొని వెళ్ళి స్లోగా ఎండిపోతుంది, స్లోగా డ్రై చేస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది. కానీ వీటిలో ఏం చేస్తాము, ఇప్పుడు వచ్చే 98% వైట్ షుగర్లో సల్ఫర్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. మీరు అందుకే కొంతమంది సల్ఫర్ ఫ్రీ షుగర్ అమ్మని స్టార్ట్ చేస్తారు. సో ఇట్స్ బికాజ్ అది అంతగా ప్రాసెసింగ్, ఎప్పుడైతే హెవీ ప్రాసెసింగ్ జరుగుతుందో ఆటోమేటిక్గా అడల్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చాలా రీసెంట్గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా చోట్ల, చాలా కాఫీ షాప్స్లో ఈ షుగర్ ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన డస్టింగ్ ఉంటుంది, అదంతా కలెక్ట్ చేసి పౌడర్ ఫామ్లో ఇస్తారు. అది ఈ కాఫీ షాప్స్లోనూ, టీ షాప్స్లోనూ చాలా చోట్ల దాన్ని వాడతారు. ఎందుకంటే తక్కువ రేట్లో వస్తుంది, పౌడర్ ఫామ్లో వస్తుంది, ఫాస్ట్గా ఈజీగా కలిపేసేయచ్చు, ఫాస్ట్గా కరిగిపోతుంది, మీకు ఫాస్ట్గా సర్వ్ చేయొచ్చు. ఇలా చాలా జరుగుతున్నాయి మార్కెట్లో. ఇప్పుడు FOS అని ఒకటి వచ్చింది, FOS విత్ స్టీవియా అండ్ మాంగ్ ఫ్రూట్. స్టీవియా మాంగ్ ఫ్రూట్తో అస్సలు ప్రాబ్లం లేదండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ఒక స్వీట్ తీసుకోండి, ఒక 100 గ్రాములు వేయాలి. స్టీవియా 100 గ్రాములు వేయలేరు, మాంగ్ ఫ్రూట్ 100 గ్రాములు వేయలేరు. ప్రైస్ ఎక్కువ అంటున్నారు? కాదు, అది 300-400 టైమ్స్ స్వీటర్ దాన్ ద షుగర్. అది చాలా స్వీట్ ఉంటుంది. స్వీట్ ఎక్కువైతే చేదవుతుంది, ప్రోడక్ట్ సెట్ అవ్వదు. సో 1 గ్రామ్ 2 గ్రామ్ పోర్షన్ వేస్తారు. ఆ మిగతా 98 గ్రాములు ఫిల్ చేయాలి కదా టెక్స్చర్ కోసం. దానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి అంత క్వాంటిటీకి. దాని గురించి ఇప్పుడు అలిలోజ్ అని, ఎరిథ్రిటాల్ అని, మాల్టిటాల్స్, మన ఈ FOSలు తీసుకొస్తున్నారు. నేనేమంటానంటే, నీ బాడీకి ఇప్పుడు దాకా అలవాటు లేని ఒక దాన్ని ఇచ్చే బదులు 100,000 సంవత్సరాల నుంచి నీ డిఎన్ఏ విల్ స్టోర్ ద డేటా యాక్చువల్లీ. సో నీకు అలవాటైంది, నీ బాడీకి తెలిసినది ఫుడ్డే తీసుకో, కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకో, థింగ్స్ విల్ బి సెట్. ఇంకొక పెద్ద ప్రాబ్లం చెప్తానండి షుగర్లో. యాక్చువల్గా ఎంతమంది మనం ఇంట్లో తీసుకున్న షుగర్ గురించి మాడుతున్నాం? కరెక్ట్. ఎంతమంది మాడుతున్నాం? టీలో వేసుకుంటాం. మహా అయితే మనం టీ, కాఫీ, ఎప్పుడన్నా పండగ ఒకసారి స్వీట్ చేస్తాం. కరెక్ట్. మిగతా రోజులు మనం ఇంట్లో పంచదార తక్కువ. మీరు గమనిస్తే పంచదార ఎవరు తినట్లేదు ఇక్కడ. ఈ మొత్తం షుగర్ ఎక్కడి నుంచి తింటున్నాం? బయట కొనుక్కునే దగ్గర నుంచి తీసుకుంటాం. వాళ్ళు షుగర్, ఎంతమంది ప్లెయిన్ కేన్ షుగర్ వాడుతున్నారు మీరు ఒక్కసారి తిప్పి చూడండి. అన్నిట్లో చివరికి మనం తినే చిక్కీలో కూడా, అంటే ఎంత దూరం, నేను నా ట్రావెల్లో తెలుసుకున్నది అది, స్వీట్ షాపులు, పల్లెటూరుల్లో ఉన్న స్వీట్ షాపుల్లో కూడా గ్లూకోజ్ సిరప్స్, కార్న్ సిరప్స్ వాడతారు చిక్కీ మేకింగ్లో కూడా. మనం ఏమనుకుంటాం, చిక్కీ మంచిది, తినచ్చు హ్యాపీగా అనుకుంటాం. కానీ అది కూడా ఈ సిరప్స్తో అడల్టరేట్ అయిపోయింది. ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఈజీ మేకింగ్, ఫాస్ట్గా తయారైపోవాలి, కన్సిస్టెన్సీగా టెక్స్చర్ రావాలి. మీరు ఏం చేసినా టెక్స్చర్ వచ్చేస్తుంది. మీరు కొంచెం అటు ఇటు తప్పు చేసినా, టెంపరేచర్స్ అప్ అండ్ డౌన్ అయినా, కొంచెం అటు ఇటు అయినా సరే ప్రోడక్ట్ ఫెయిల్ అవ్వదు, ప్రాపర్గా నీట్గా వచ్చేస్తుంది, టేస్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది, టెక్స్చర్ కన్సిస్టెన్సీ ఉంటుంది. కాబట్టి మార్కెట్లోకి వెళ్ళిపోతారు. దాని గురించి వాడుతున్నవి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మళ్ళా షెల్ఫ్ లైఫ్ స్టేబుల్ చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఇంకా అడల్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు చాలా ఫుడ్స్ అడల్ట్రేటెడ్ అని చెప్పి ఇప్పుడు నడుస్తున్న టాపికల్ ఇవి. పన్నీర్ గురించి కానివ్వండి, ఏదన్నా ఇప్పుడు రీసెర్చ్ చేయడానికి కూడా జనాలకు భయం వేస్తుంది. ఎందుకంటే ఏం ముట్టుకున్నా, ఇప్పుడు మీరు అన్నట్టు చెక్కి ఏదో హైవేలో వెళ్తూ దారిలో ఆగి ఏదైనా కొనుక్కుందాం అంటే అది కూడా అడల్ట్రేటెడ్ ఉన్నది. ఇంట్లోని వండుకొని తినే సిచ్యువేషన్ కూడా లేదు. సో ఇంకొకటి అబ్జర్వ్ చేసిన ఏంటంటే, మార్కెట్లోని మనం ఇంతకుముందు చిన్నప్పుడు సాల్ట్ కొనుక్కుంటే క్యాప్టెన్ కుక్ కొనుక్కునే వాళ్ళం చిన్నప్పుడు. సాల్ట్ మనకు అది తప్ప ఇంకేం తెలియదు. మా చిన్నప్పుడు
సీ సాల్ట్, కల్లుప్పు. సో కందిపప్పు అంటే కిరాణా కొట్లో వాడు ఏ బస్తాని తెస్తాడో ఏ బ్రాండ్ చేస్తాడో మనకు తెలియదు. కేజీ కందిపప్పు అని వాళ్ళని తీసుకొని ఇంటికి వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు 10 బ్రాండ్లు, ఇంకొక 5 ఆర్గానిక్ బ్రాండ్లు, దాంతో దానికి ప్రైస్ డిఫరెన్స్. ఈ ఆర్గానిక్ బ్రాండింగ్ అన్నది అసలు ఆర్గానిక్ అన్న కాన్సెప్ట్ ఏంటండి అసలు? ఇది చాలా పెద్ద టాపిక్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఎలక్ట్రిషన్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఓకే. ఇండియాలో అంటే నెసెసరీ అప్పుడు, నో డౌట్ అబౌట్ ఇట్. మనము ఫుడ్ బయట నుంచి తెప్పించుకునే సిచ్యువేషన్స్ మీకు తెలుసో లేదో, మనం అమెరికా నుంచి టాకింగ్ అబౌట్ 60s. ఓకే. వీఆర్ బయింగ్ ఫుడ్ ఫ్రమ్ ది డిఫరెంట్ కంట్రీస్. బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని మనకున్న పాపులేషన్కి సరిపోక మనం పండించేది స్టార్ట్ అయింది. అప్పుడు స్లోగా హైబ్రిడ్ స్టార్ట్ అయింది, యూరియా స్టార్ట్ అయింది. అంతవరకు ఆర్గానిక్ కంట్రీ ఉంది. మన ఫార్మింగ్ ఈజ్ టాప్ నాచ్ ఉంటుంది, స్టాండర్డ్స్ అన్నీ కూడా. కానీ మనం దాన్ని ఎక్సాలరేట్ చేయలేక వాటర్, హోల్డింగ్ ది వాటర్, అన్నిటికీ వాటర్ అవైలబిలిటీ ఓన్లీ రెయిన్ఫెడ్ వెళ్ళటము, రెయిన్ఫెడ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఆ సీజనింగ్ కంట్రోల్ లేక, మనకంటూ శాటిలైట్స్ లేక, ఎప్పుడు రెయిన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు రెయిన్ రాదో తెలియదు. ఇదన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఇండస్ట్రీ, ఒక ప్రాబ్లం కాదు చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఇండస్ట్రీ చాలా డౌన్లో ఉండింది. ఆ టైంలో ఎప్పుడైతే ఈ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో, ఈ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు మంచి జరిగింది. మనం సొంత ప్రొడ్యూస్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాం, ఫుడ్ సేఫ్టీ వచ్చింది. దాంతోపాటుగా మనం చేసిన తప్పు ఏంటంటే అక్కడ మనకున్న కల్చరు ఏదైతే మనకు నేర్పించిందో ఇన్ని వేల సంవత్సరాల నుంచి, ఎందుకంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇస్ ద ఓల్డెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ కల్టివేషన్లో కూడా చాలా బెస్ట్ టెక్నిక్స్ ఉండేవి. మనం దాన్ని స్టాప్ చేసుకుంటూ యూరియా బేస్డ్, ఈ ఎన్పికేస్, ఈ లిటరల్లీ ఇట్స్ లైక్ స్టెరాయిడ్స్. యు ఆర్ గివింగ్ ఏ ఇన్స్టెంట్ బలం దానికి ఇచ్చేసి, నాకు ఇలా గ్రో అయిపో, నాకు ఇంత ఈల్డ్ ఇచ్చేసాయి, నేను తీసుకోవాలి అని. అది అక్కడితో ఆగల. దాని తర్వాత పురుగులు స్టార్ట్ అయింది. పంట పెరిగినప్పుడు ఆటోమేటిక్గా తినడానికి పురుగులు వస్తాయి. దాన్ని స్ప్రే చేయటం కోసం మనకున్న టెక్నిక్స్, మనకు ఆల్రెడీ కొన్ని న్యాచురల్ ఉన్నాయి, పెస్టిసైడ్ లాంటివి. నీమ్ ఆయిల్ వాడేవాళ్ళు ఉన్నారు, ఇంగువ ద్రావణాలు వాడేవాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ ఉన్నాయి యాక్చువల్గా. వాటిని వదిలేసి స్ప్రే కంపెనీలు వచ్చినాయి. ఈ ముఖ్యంగా ఇది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఇంకా పీక్కి వెళ్ళింది. ఎప్పుడైతే మనం వెల్కమ్ చేసామో, ఎన్ని రకాల ఇన్సెక్టిసైడ్స్, ఫంగిసైడ్స్, పెస్టిసైడ్స్ ఉన్నాయో, హెర్బిసైడ్స్, మీరు అదొక 4-5 వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది ఇండియాలో ఓన్లీ ఆ మెటీరియల్స్ వరకే. హెవీ డోసేజ్, సపోజ్ మీరు 5% స్ప్రే చేయాలంటే రైతుకి ఏమనిపిస్తుంది, 50,000 రూపాయలు పంట పొలం మీద ఉంది, ఇప్పుడు ఇది కొట్టకపోతే అది పాడవద్దు అనుకుంటాడు. 1000 రూపాయలు పోతే పోయిందని వెళ్ళి మోతాతో సంబంధం లేదు 2-3 స్ప్రేలు కొట్టేస్తాడు. మీకు ఎంత మోతాదో వాళ్ళ కంట్రోల్ అనేది లేదు. దెర్ ఈజ్ నో కంట్రోల్ సిస్టమ్. యూరియా, న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఇంతకుముందు వాడేవాళ్ళు, అంటే ఆవు పేడ, కోళ్ళది, మేకలది, ఇలా డిఫరెంట్ తీసుకొని దాన్ని మంచిగా ఫెర్మెంట్ చేసి దాన్ని మళ్ళీ సాయిల్లో వేసి ఒక రెయిన్ చూసాను ఫార్మర్స్తో. ఐ స్పెండ్ సమ్ టైం. ప్రాపర్ ప్లానింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు చాలామంది. నా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతే థింగ్స్ విల్ బి వెరీ డిఫికల్ట్ అయ్యేది. షుడ్ థ్యాంక్ పాలేకర్ గారు. అందరు మనం పాలేకర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి, వాట్ హీ డిడ్ ఫర్ అస్. సో ఆ ఏరియాలో ఇప్పుడు ఏం చేశారు, యూరియా తీసుకొచ్చారు. యూరియా మీద గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇస్తుందో తెలిస్తే మనకి lakhs of crores ఇస్తాం. ముఖ్యంగా 300 మిలియన్ టన్నుల యూరియా కన్సమ్ చేస్తుంది ఇండియా. అందులో 60% సింథటిక్ ఉంటుంది. సింథటిక్ ఆటోమేటిక్గా ప్లాంట్లోకి వస్తుంది, అక్కడి నుంచి మనకు వచ్చేసింది. పెస్టిసైడ్స్, గ్లైఫోసేట్, మన కలుపు మందు అందరికీ తెలుసు. గ్లైఫోసేట్ పురుగు మందుతో మీరు వెళ్ళి జస్ట్ గూగుల్లో కొట్టినా మీకు 10-20 కేసులు కనపడతాయి. యూఎస్లో గ్లైఫోసేట్ వల్ల నాకు క్యాన్సర్ వచ్చింది అని ప్రూవ్ చేసి డబ్బులు తెచ్చుకునేవాళ్ళు, సెటిల్మెంట్ చేసుకునేవాళ్ళు. 100 మిలియన్, 200 మిలియన్స్. మన కళ్ళ ముందు అంతా కనపడుతున్నా ఇక్కడ గ్లైఫోసేట్ విచ్చలవిడిగా వాడతారు. పల్లెటూరుల్లో వస్తున్న క్యాన్సర్లకి పొల్యూషన్ వల్ల కాదు, మిగతా వల్ల కాదు, వాళ్ళ
ఈ వ్యవసాయం వల్ల, అక్కడ వాళ్ళు తినే పంట వల్ల. వాళ్ళు అక్కడే పండిస్తారు, అక్కడే కొట్టేస్తారు, అక్కడే తెచ్చుకుంటారు, స్పాట్లో తినేస్తారు, గాన్. చాలా చాలా బ్యాడ్ థింగ్ అక్కడ జరుగుతుంది. అది మన దాకా తెలియట్లేదు, రావట్లేదు అంతే. మనం ఇప్పుడు కూడా ఫుడ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడుతున్నాం, బట్ ఫుడ్ యాక్చువల్గా మనకి ప్రాబ్లం స్టార్ట్ అయింది ఫార్మింగ్ దగ్గర నుంచి. చాలా దారుణంగా ఉన్నాయి. పెస్టిసైడ్స్కి కంట్రోల్ లేదు, ఎన్పికేస్లో కంట్రోల్ లేదు, యూరియాలో కంట్రోల్ లేదు, డిఏపీస్లో కంట్రోల్ లేదు. దెర్ ఈస్ నో కంట్రోల్ ఓవర్ దోస్ సెగ్మెంట్స్. వాళ్ళకి తప్పు లేదు, వ్యవసాయం వ్యాపారం, డబ్బులు పెడుతున్నారు పొలం పైన, పంట రావాలి, పంట రాకపోతే నష్టాలు వస్తాయి. సో నష్టపోతే వాళ్ళకి వేరే ఆధారం ఉండదు, ఇబ్బంది. సో దే ఆర్ గోయింగ్ ఇన్ టు దట్. బట్ వాళ్ళు అటు డైవర్ట్ చేస్తున్నది ఏంటిదంటే సేమ్ కంపెనీస్, డిఫరెంట్ కంపెనీస్. ఎంత దారుణంగా అయిందంటే ఫార్మింగ్, దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ చాలా మంచిగా ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారండి. వీ షుడ్ థ్యాంక్ దెమ్ సీరియస్లీ. చాలా నీట్గా, మెటిక్యులస్గా, అంటే ఎక్కడెక్కడ ఏది వాడాలి, ఎందుకు వాడాలి, ఆ పద్ధతులు చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు, కొంతమంది గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళది ఎలా ఉంటుందంటే దే హ్యావ్ షెడ్యూల్. విత్తనం ఇచ్చే కంపెనీ వాడు షెడ్యూల్ ఇచ్చేస్తాడు. డే 1, డే 4, డే 10, డే 12, డే 14, డే 16, డే 20 నీట్గా ఒక షెడ్యూల్ ఉంటుంది. ఏం ఆలోచించరు. విత్తనం పెట్టిన దగ్గర నుంచి వాడు చెప్పినట్టుగా జస్ట్ లైక్ రోబో స్ప్రే చేసుకుంటూ వెళ్తారు. పంట వస్తుంది, దిగుబడి వస్తుంది, మంచిగా అమ్ముకుంటాడు, డబ్బులు వస్తాయి, నో డౌట్. బట్ దట్ ఈస్ కిల్లింగ్ హిమ్. తనకి ఇప్పుడు తెలియదు, చెప్పేవాళ్ళు కూడా ప్రాపర్గా లేరు. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. థ్యాంక్స్ టు, యాజ్ ఐ సెడ్ అగైన్, పాలేకర్ గారు విత్ ZBNF ఫార్మింగ్ ఈజ్ వీఆర్ గ్రోయింగ్ నౌ. ఐ ఫీల్ వెరీ అంటే చాలా కొద్ది రోజుల్లోనే సిక్కిం స్టేట్ కంప్లీట్లీ ఆర్గానిక్ అయిపోయింది. కర్ణాటక ఈజ్ వే అహెడ్ ఆఫ్ ఆల్ అదర్ స్టేట్స్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్. దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్. హిమాచల్ ప్రదేశ్లో బాగా జరుగుతుంది, రాజస్థాన్ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. చాలా స్టేట్స్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా బూమింగ్ వెళ్తుంది. మనం కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ ఏంటి, ఎందుకు సర్టిఫికేషన్ తీసుకోవాలి, మనం ఇంకొంచెం బెటర్గా చేసుకుంటే వెళ్తే ఐ థింక్ వెరీ సూన్ విల్ గో ఇన్ టు దట్ రూట్స్. కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఇప్పుడు మీరు ఆర్గానిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కందిపప్పు అమ్ముతున్నానండి, సమ్ ర్యాండమ్ ఏబీసీ బ్రాండ్. నేను నా ప్యాకెట్ మీద ఆర్గానిక్ ఏబీసీ అని రాసుకోవచ్చా? ఎవరు పడితే అది తప్ప, అది ఒక మిత్ ఒకటి ఉందండి. అందరూ ఇప్పుడు చాలా మందికి, నాకు కూడా అన్ని క్వశ్చన్లు అదే వస్తుంటుంది. ఆర్గానిక్ అని అందరూ రాస్తున్నారు కదా, డిఫరెన్స్ ఏంటి? ఆర్గానిక్ అని క్లైమ్ చేయటానికి యూ నీడ్ టు గెట్ సర్టిఫైడ్. ఓకే, అంటే క్రాప్ స్టార్ట్ అవ్వక ముందర నుంచి 3 years ల్యాండ్ మీరు ఆర్గానిక్ స్టాండర్డ్స్లో ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే 3rd year తర్వాత మీకు సర్టిఫికేషన్ ఇష్యూ వస్తుంది. 3 years వరకు ఫస్ట్ ఇయర్ కన్వర్షన్, సెకండ్ ఇయర్ కన్వర్షన్ ఇలాగే పిలుస్తారు. 3rd year కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ యూ కెన్ నేమ్ ఇట్ యాజ్ ఏ ప్రాపర్ ఆర్గానిక్ సర్టిఫైడ్ అనమాట. ఈ ఆర్గానిక్ సర్టిఫైడ్లో కూడా మనం విత్తనం దగ్గర నుంచి వాడే ప్రతిదీ డాక్యుమెంట్ చేయాలి. అండ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాచ్ని ల్యాబ్ రిపోర్ట్ తీసుకోవాలి. హెవీ మెటల్స్ ఉన్నాయా లేదా, రెసిడ్యూస్ ఉన్నాయా లేదా, ఏ మోతాదులో ఏంటి, ఎలా ఉంది, మొత్తం తీసుకోవాలి. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయాలి. అపెడాలో ట్రేస్నెట్ అని ఒక సైట్ ఉంటుంది, అప్లోడ్ చేయాలి. దానికి ఒక సపరేట్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళు అప్రూవ్ చేశాక మీ బ్యాచ్ ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను సపోజ్ దోసపిండో చపాతీలు చేస్తున్నాను, మీ దగ్గర నుంచి మిల్లెటో గోధుమలో కొన్నాను అనుకోండి. మీరు నాకు ఇవ్వాలి అంటే మళ్ళా మీరు ఆ బ్యాచ్లో నుంచి నాకు ఇస్తున్నట్లుగా ఒక ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ జనరేట్ చేయాలి. అది మీరు మళ్ళా అప్పుడు సబ్మిట్ చేయాలి, వాళ్ళు అప్రూవ్ చేయాలి. అప్పుడు మీ బ్యాచ్, మీరు ఒక 1000 kgs మీ దగ్గర ఉంటే 200 kilos నాకు పంపిస్తారు. ఈ 200 kilos నా దగ్గరకు వచ్చాక ర్యాండమ్గా ఇయర్లో మళ్ళీ నేను టెస్ట్ చేయాలి. ఆ ల్యాబ్ రిపోర్ట్ మళ్ళీ నా దగ్గర పెట్టుకోవాలి ఆడిట్ రెడీగా. ఈ ప్రోడక్ట్తో నేను తయారు చేస్తాను కదా, ఇది మళ్ళీ ఎవరికైనా అమ్మాను అనుకోండి, నేను మళ్ళీ ఇది చెప్పాలి. ఇంత ప్రోడక్ట్ తయారైంది, వాళ్ళ ఆల్రెడీ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది. ఏ ప్రోడక్ట్ ఎంత తయారవుతుంది, ఎంత ప్రొడక్షన్ వస్తుంది. ఎందుకంటే మొత్తం నాది కదండి, 10% 12% లాస్ ఉంటుంది. అది కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. వాళ్ళ దగ్గర డేటా పెట్టుకొని దాని కన్జంప్షన్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరు కొన్నారు, ఎక్కడైనా ప్రాబ్లం వస్తే ఎవరు తయారు చేశాడు, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరు పండించారు, ఎవరు ప్రాసెస్ చేశారు, అంతా డేటా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. అందరినీ ఆపేస్తారు సర్టిఫికేషన్స్. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి దాంట్లో. చాలా మందికి తెలియదు. దాంట్లో 3 రకాలు ఉంటుంది. ప్రాసెసింగ్లోకి వస్తే 3 రకాలు ఉంటుంది. 100% అంటే మీరు వాడే ప్రతి ఇంగ్రీడియంట్
0.01% కూడా ఆర్గానిక్ సర్టిఫైడ్ అయ్యి ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఆర్గానిక్ విత్ ఇండియన్ ఆర్గానిక్ లోగో ఉంటుంది. ఇండియా ఆర్గానిక్ అని ఒక పక్షి ఉంది, మీకు చూపిస్తాను నేను. ఒక లోగో ఉంటుంది, అది వాళ్ళు ప్రింట్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇస్తారు, ఆర్గానిక్ సర్టిఫికేషన్. సెకండ్ లెవెల్ అంటే 95 to 99.9% ఆర్గానిక్. కొన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, అంటే ఇప్పుడు సాల్ట్ని కన్సిడర్ చేయరు. సపోజ్ బేకింగ్ సోడాను లేకపోతే ఏదైనా ఒక చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి, వాటిలో సర్టిఫికేషన్ లేదనుకోండి, అది నాన్ ఆర్గానిక్ సబ్స్టెన్స్ కదా. సో అలాంటివి 5% అలో చేస్తారు. ఇంతవరకు అలో చేస్తాను. అది కూడా నాన్ జిఎంఓ అవ్వాలి, నాన్ సింథటిక్ అయి ఉండాలి, ఎటువంటి కెమికల్ రెసిడ్యూస్ ఉండకూడదు, మళ్ళీ అది క్లీన్ ఉంటుంది అనమాట. అదంతా ఓకే అయితే 95% వరకు ఉంటే సర్టిఫైడ్ ఆర్గానిక్ అని పిలుస్తారు. 70% ఆర్గానిక్ ఉండి 30% ఆర్గానిక్ లేకపోయినా, లేదా మీరు ఏదైనా ఎగ్ ఏదైనా నాన్ అదర్ సబ్స్టెన్సెస్ ఏదైనా వాడుతున్నా, యానిమల్స్ నుంచి వస్తుంది కదా ఎగ్, సో వాటికి మేడ్ విత్ ఆర్గానిక్ ఇస్తారు. ప్రస్తుతానికి ఇండియాలో ఆర్గానిక్ ఎగ్స్ లేవు. వెరీ సూన్ మేము వీఆర్ ఇన్ ద ప్రాసెస్ టు బ్రింగ్ ఇట్ అప్. సో అది లేకపోవడం వల్ల చాలా ప్రోడక్ట్లు మేడ్ విత్ ఆర్గానిక్ అని వెళ్ళిపోతాయి, బికాస్ వీఆర్ యూజింగ్ ఎగ్ ఇన్ సర్టన్ ఎలిమెంట్స్. అలాగే 30% వరకు అలౌ చేస్తారు మేడ్ విత్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అనే లేబుల్ వేయడానికి. కానీ అప్పుడు యూ షుడ్ నాట్ యూజ్ ఇండియన్ ఆర్గానిక్ లోగో, అది వాళ్ళు సర్టిఫై చేయరు అనమాట. యాజ్ పర్ ఇండియన్ ఆర్గానిక్ 2 మేజర్ థింగ్స్, 95 or above కమ్స్ అండర్ ద సర్టిఫైడ్ ఆర్గానిక్, 100% ఉంటే ఆర్గానిక్. ఇది కంపల్సరీగా ప్రతి ఒక్క దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది, ట్రేస్ నెట్లో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన స్టాంప్స్ అన్ని ప్రాపర్గా ఉంటుంది. ఇది ఉన్న వాళ్ళే ఆ లోగో యూజ్ చేయాలి. వాళ్ళది మీరు ఖచ్చితంగా నమ్మచ్చు. నాకు ఈ విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే అపెడా వాళ్ళతో కూడా కొంచెం సమస్య ఉంది. ఎందుకంటే ఇంత స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నప్పుడు, ఇప్పుడు మా యుటెన్సిల్స్ కూడా నేను కెమికల్ యూజ్ చేయాలి. మన సోప్ నట్స్, అదే మన కుంకుడుకాయలు, బేకింగ్ సోడా, లెమన్, వెనిగర్, వీటితోటి ఒక ఫార్ములేట్ చేసుకొని దాని నుంచి యుటెన్సిల్స్ క్లీన్ చేస్తాం, మిషన్లు క్లీన్ చేస్తాం. అంటే కెమికల్ని లోపలికి ఎలో చేయం. అది చూసిన తర్వాత సర్టిఫైడ్ ఇచ్చారు. ప్రోడక్ట్లో కానీ, మేకింగ్లో కానీ, ప్రాసెస్లో కానీ ఎక్కడా ఏమీ లేదు. ఇంత స్ట్రిక్ట్ రూల్స్ని పెట్టుకుని ఇండియన్ ఆర్గానిక్ లోగో ఇష్యూ చేస్తున్నప్పుడు దాని యొక్క సిగ్నిఫికెన్స్ చెప్పాలి కదా. ఇదిగో ఈ ప్రోడక్ట్వి మేము సర్టిఫై చేసినవి, దీస్ ఆర్ ఆర్గానిక్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్, ఇది ఉన్న వాళ్ళని ఇక్కడ వెరిఫై చేసుకోండి, ఇది యూఆర్ఎల్, ఇక్కడ ఈ కోడ్ కొడితే మీకు తెలుస్తుంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి. ఇది ఏదైనా చేస్తే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆర్గానిక్ అని చెప్పుకునే వాళ్ళందరూ ఎంతో కొంత కష్టపడుతూనే ఉంటారు, వాళ్ళు ఎంతో కొంత ఆర్గానిక్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఆ సర్టిఫికేషన్ ఫినిష్ చేసి ఈ నాలెడ్జ్ని షేర్ చేయగలిగితే, ఈ నాలెడ్జ్కి ముందుకెళ్తే చాలా మంది వస్తారు, ఆటోమేటిక్గా రేట్లు రెడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కొనుక్కునే వాళ్ళు కూడా ధైర్యంగా కొంటారు. ఇప్పుడు నాకైనా అదే డౌట్ ఉంటుంది కదండి, ఇప్పుడు నేను ఉన్నా కాబట్టి ఫీల్డ్లో డౌట్ లేదు, లేదంటే ఇది నిజమా కాదా, ఎందుకు కొనాలి, ఎవరికైనా డౌట్ వస్తుంది. అది కానీ కొంచెం ఆ చిన్నది వాళ్ళు ఏదైనా చేయగలిగితే మార్కెటింగ్, అది దట్ విల్ బి వెరీ 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 గుడ్ ఫర్ ద పీపుల్. చాలా మంది ఇంకా ముందుకు వచ్చి చేస్తారు. మీరు ఆర్గానిక్ సెగ్మెంట్లోకి వచ్చినప్పుడు యూజువలీ ఐఎమ్ సంబడి హూస్ కంప్లీట్, ఐ హ్యావ్ జీరో ఐడియా ఈ సబ్జెక్ట్ గురించి, నాకేం తెలియదు. ఐఎమ్ షూర్ చాలా మంది రిలేట్ అవుతారు. మేము కూడా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదైనా పర్చేస్ చేద్దాం అన్నప్పుడు ఆర్గానిక్ అంటే అది జస్ట్ ఒక బ్రాండ్ దీనిలా పెట్టి అది ఎక్కువ ప్రైజింగ్లోనే ఉంటుంది అన్న దీంతోటే చూస్తాం, లెన్స్ తోటే. మాకు ఇదంతా తెలియదు. మీరు అన్నట్టు అవేర్నెస్ పెరిగిన తర్వాతే మేబీ ఎవ్రీబడి విల్ నో వాట్ దిస్ మీన్స్. బట్ మనం ఇండియన్ స్నాక్ మార్కెట్లో కానీ లేదంటే ఫుడ్ కన్సంప్షన్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం, ఎవల్యూషన్ గురించి. కొన్ని సంవత్సరాల క్రితం ఐ థింక్ ఘీ ఈజ్ బ్యాడ్ అని చెప్పారు. తర్వాత మనకి ఫ్యాట్ డైట్స్ వచ్చినట్టు ఒక్కొక్క టైంలోనే ఒక్కొక్కటి ఇప్పుడు మార్కెట్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ ఒక పాయింట్, తర్వాత జోవార్ రోటీ అని చెప్పి ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత ఓట్స్, కొన్ని రోజులు ఓట్స్ హెల్దీ అని చెప్పి చాలా టీవీ కమర్షియల్స్ చూసాం. ఓట్స్ తింటే అలా ఒక్కొక్క టైంలోని ఒక్కొక్కటి హెల్దీ అయిపోతూ వచ్చింది ఇన్ ఎవ్రీబడీస్ మైండ్. వీటిల్లోని మీ దగ్గర ఏమైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్, ఇంట్రెస్టింగ్ థింగ్స్ దట్ యూ వుడ్ వాంట్ టు షేర్? నేను 3 విషయాలు చెప్తాను మీకు అర్థమవుతుంది మనం ఎంత దారుణంగా మోసపోయాం అనేది. అదే చెప్తాను, మోసపోయాం మనం, మార్కెటింగ్ వల్ల మోసపోయాం.
ఇందా నేను చెప్పిన దానికి కూడా కారణాలు అక్కడి నుంచే వచ్చినాయి. ఈ గ్రీన్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చేసిన తప్పుల్లో అండ్ వాటి వల్ల జరిగిన ప్రాబ్లమ్స్లో ఇది కూడా ఒకటి. ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఫారిన్ కంట్రీస్ అన్ని మన దగ్గరికి వాళ్ళ ప్రోడక్ట్లు అమ్మడం స్టార్ట్ చేసినాయి. ఓకే సడన్గా వచ్చేసి గీ ఈజ్ బ్యాడ్ ఫర్ హెల్త్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనం చదువుకునే చదువు కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసింది. మనం మిక్స్ కూడా చేయాల. ఇండియాలో ఆయుర్వేద ఇస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హ్యూమన్ బాడీ అండ్ చాలా ఉందన్నమాట. అది కొంచెం మిక్స్గా చేస్తుంటే బాగుండేది. మన ఎంబీబీఎస్ ప్యూర్లీ వెస్టర్న్ మెడిసిన్ కదా, వాళ్ళు ఏం చెప్పారు స్టడీ బుక్స్ అదే మనం ఫాలో అవుతున్నాం. సో వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, గీ ఈజ్ వెరీ బ్యాడ్ ఫ్యాట్. ఇది మన ఆయుర్వేదాలు అయితే దాని అమ్ముతాం వందల వేల సంవత్సరాలు, 5,000 10,000 సంవత్సరాల నుంచి మనకు చెప్తున్నది అన్నది మంచిది, మన ఎవ్రీడే లైఫ్లో భాగం చేశారు, దాన్ని రిచువల్స్లో వాడటం స్టార్ట్ చేశారు. ఎందుకంటే అదంత ఇంపార్టెంట్ చెప్పడానికి, అది ఎంత గొప్పది అని చెప్పడం కోసం వాళ్ళు మన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు చాలా ట్రై చేశారు, నీట్గా ప్లాన్ చేశారు అంతా. కానీ సడన్గా ఒకరు వచ్చి అది హార్ట్ స్ట్రోక్ వస్తుంది అని చెప్పగానే మార్కెటింగ్ చేయగానే, ఎందుకని మనం అప్పుడు దాకా మన కంట్రీలో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ గీ భయంకరంగా వాడతాము, వాడి సీడ్ ఆయిల్ అమ్ముకోవాలి ఇక్కడ, కాటన్ సీడ్ కానీ రిఫైన్డ్ ఆయిల్స్ కానీ అన్నీ అమ్ముకోవాలి. వీటి గురించి ఇప్పుడు దీన్ని బ్యాడ్ చేసి మనకి అవి అమ్మడం స్టార్ట్ చేశారు. మళ్ళా సడన్గా ఫాస్ట్ ఫార్వర్డ్ 30 years అవగానే బుల్లెట్ కాఫీ పొద్దున్నే గీ వేసుకొని తాగండి, ఇది తాగితే మీకు అసలు అల్టిమేట్ గుడ్ ఫ్యాట్, చాలా గుడ్ ఫ్యాట్. అంటే ఏదైతే వాల్స్ బ్లాక్ అయ్యే దగ్గర ఆ సబ్స్టెన్స్ కనపడితే అప్పుడు ఓకే దీనివల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, బ్లాక్ అవుతున్నాయి అని చెప్పి అప్పుడు ఆపేసి, ఇప్పుడేమో లేదు ఆ బ్లాక్స్ని క్లియర్ చేయడానికి ఫ్యాట్ హెల్ప్ అవుతుంది, దాని గురించి ఈ సబ్స్టెన్స్ అక్కడ దొరికింది కాబట్టి గీ మంచిదే అని చెప్పి, అంటే ఒక జనరేషన్ థాట్ ప్రాసెస్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు మరలా వచ్చి గీ ఈజ్ హెల్తీ అని చెప్పి మళ్ళీ మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ మార్కెటింగ్ వదిలేద్దాం, మన పెద్దవాళ్ళు మన ఏన్షియన్ పీపుల్ వందల వేల సంవత్సరాల నుంచి మనకు నేర్పించారు కదా, ఫస్ట్ దాన్ని నమ్మాలి కదా మనం. ఎందుకంటే మన పెద్దోళ్ళు తిన్నారు, వాళ్ళ పెద్దోళ్ళు తిన్నారు, అందరూ తిన్నారు. ప్రాపర్ శాంపిల్ టెస్టింగ్ లేకుండా ఎవడో ఒకడు వచ్చి చెప్పగానే ఫాలో అయిపోయాం. దానికి ఇంకోటి కూడా ఉంది, ఇంకొక థింగ్ చెప్తా. మిల్లెట్సే తీసుకుందాం. వి షుడ్ థ్యాంక్ కాదర్వల్లి గారు. తను లేకపోయి ఉంటే సిచ్యువేషన్ ఇంకా వరస్ట్ ఉండేది. మన మిల్లెట్స్నేమో 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముతా గేదెలకు పెట్టేవాళ్ళు. కినోవా అని చెప్పి యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసిన ఒక వెరైటీ, దట్ ఈస్ ఆల్సో ఏ మిల్లెట్, 400 రూపాయలు పెట్టి కొని తినేవాళ్ళు. అల్టిమేట్ రైస్, ఇది అసలు అద్భుతం, ఇలాంటి అద్భుతం అయిన రైస్ ఇంకోటి లేదు. ప్రతి ఒక్కరికి ఇప్పటికి కూడా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ చైన్స్లో అన్నింటిలో కూడా మీకు కినోవాతోనే ఎక్కువ దొరుకుతాయి. ఇప్పుడు స్టార్ట్ అయింది, లాస్ట్ 2-3 years నుంచి మిల్లెట్స్ స్టార్ట్ చేశారు. వి షుడ్ థ్యాంక్ఫుల్ టు కాదర్వల్లి గారు అన్ దట్. ఆయన లిటరలీ ఉద్యమం చేశారు లాస్ట్ 20 years నుంచి, మిల్లెట్స్ బెటర్ ఏంటి. ఎందుకంటే 10,000 సంవత్సరాల హిస్టరీ మిల్లెట్స్ మనం వదిలేసాం. దానికి చాలా ఏమంటారు, మనల్ని మనమే తిట్టుకోవాలి. ఇప్పుడు మనది వదిలేసి వేరే దాని మీద పరిగెత్తడం అనేది ఆ మిత్తులోకి. మూడోది సద్దన్నం. మనం సద్దన్నం తింటే వీడు చాలా చిన్న చూపు చూసేవాళ్ళు. అరే వీడు సద్దన్నం తింటున్నాడు అంటే లో క్లాస్, అసలు వీళ్ళకి ఏమీ లేని వాళ్ళు సద్దన్నం తింటారు అనే ఒక రకమైన సైకలాజికల్ థింగ్ క్రియేట్ చేస్తారు మన వాళ్ళు. కానీ మన పెద్దవాళ్ళు అందుకు పెట్టలా అది. అప్పటిదాకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు డబ్బున్నోళ్ళు అందరూ సద్దన్నమే తిన్నారు బిఫోర్ 100-150 years బ్యాక్ అంతా కూడా. సడన్గా ఇంగ్లీష్ వాడు వచ్చాడు, వాడు ఏదో బ్రేక్ఫాస్ట్ అన్నాడు, వాడి అలవాట్లు వాడు పెట్టాడు, స్టార్ట్ చేశాడు. చదువుకునే వాళ్ళందరూ ఓకే ఇది రిచ్ పీపుల్ ఫుడ్ అని అనుకోవడం స్టార్ట్ చేశారు, ఇది లో పీపుల్ ఫుడ్ అంటాం మొదలెట్టారు. నిదానంగా దాన్ని అవాయిడ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ దాన్ని ఫెర్మెంటెడ్ రైస్ అని ఒక పేరు పెట్టి అది చాలా మంచిది అని చెప్పి మళ్ళీ దాని గురించి ఒక కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని బాగా పబ్లిసిటీ తీసుకొస్తా. అంటే మనం మన అలవాట్లు వదిలేసి వాడు వీడు చెప్పాడని మరలా ఇప్పుడు అంతా ఒక 40-50 సంవత్సరాల తర్వాత దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ లైఫ్లోకి ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఇలా చాలా ఉన్నాయి. మనం లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ అదే కదండి,
కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మన ఆయుర్వేదంలో కూడా చాలా క్లియర్గా చెప్పింది మాట, సీజనల్గా మన చుట్టుపక్కల ఏ ఆయిల్ దొరుకుతాయో అవి తీసుకోండి, తప్పలేదు. ఆయుర్వేదాలు ఇంకోటి ఉంది, గుర్తొచ్చింది ఇప్పుడు, ఖచ్చితంగా ఫ్యాట్ తీసుకోమని చెప్పారు. సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ ఫర్ ద బాడీ. కరెక్ట్. సో మనం డైట్ ప్రాపర్గా ఉంటే మీరు ఓన్లీ ఆయిల్ మధ్యాహ్నమే తింటారు ఫుడ్లో, ఇడ్లీకి నెయ్యి అవసరం లేదు. లేదా ఈ చిన్న ఐటమ్స్ కూడా సద్దన్నం పొద్దున్న తినచ్చు హ్యాపీగా. అయితే సద్దన్నం ఇస్ ద బెస్ట్ ఫుడ్. నేను ఒక 7 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా తింటుంటాను, నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు. అండ్ ఇట్ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఫర్ మీ. సో పొద్దున్న సద్దన్నం తిని మధ్యాహ్నం కొంచెం పోర్షన్లో రైస్ తీసుకో, మీకు రైస్ ఇష్టం ఉంటే, ఇష్టం లేకపోతే యూ కెన్ టేక్ ఎనీ అదర్ థింగ్స్. ఎక్కువ కర్రీ తీసుకొని, కర్రీలో మన వాళ్ళు ప్లాన్డ్గానే చేశారు, దాంట్లో ఎంత ఆయిల్ వేయాలి, ఎంత జీలకర్ర వేయాలి, ఆవాలు ఏంటి, ప్రతిదానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. అన్ని నీట్గా ఒక ప్రొపోర్షనేట్లో, మళ్ళీ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, పసుపు, యాంటీబయాటిక్, మళ్ళీ అది నీట్గా అన్ని సెట్ చేసి ఒక కర్రీ లాగా, అన్ని రకాల కర్రీలు, మీరు న్యూట్రియం టాబ్లెట్లు తీసుకున్నాకల్లా ప్రాపర్గా మనకున్న అన్ని రకాల కర్రీలు, అన్ని రకాల మిల్లెట్ రైస్లు అన్ని ప్రాపర్గా తీసుకుంటే మీకు టాబ్లెట్, ఈ విటమిన్ టాబ్లెట్స్ అవన్నీ కూడా నెసరీ తగ్గిపోతుంది. అది మంచిగా దాంట్లో ఏం చేస్తున్నారు, మళ్ళీ నువ్వుల నూనె, పల్లి నూనె అండ్ నెయ్యి, కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. లిమిటెడ్ పోర్షన్స్లో, ఎంత అమృతమైనా లిమిట్లో తీసుకునేంత వరకు గుడ్ ఫర్ ద బాడీ. ఏది ఎక్స్ట్రీమ్ అవ్వకూడదు, ఎంత మంచిదన్నా ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. సో మనం తినేది లిమిటే. మనం తీసుకునే సాంబార్లో, మనం తీసుకునే కర్రీల్లో ఎంత వేస్తామంటే 3 స్పూన్లు వేస్తాం, 4 స్పూన్లు వేస్తాం. 4-5 మనుషులు తింటారు అదే కర్రీ. అంటే ఎంత వెళ్తుంది మనిషికి? 1 స్పూన్ వెళ్తుంది. దాని గురించి ఎందుకు అంత వర్రీ అయిపోయి, అది అసలు పెద్ద మ్యాటర్ కాదు అది. ప్రాబ్లం మన డీప్ ఫ్రైయింగ్ కూడా వెళ్ళండి. డీప్ ఫ్రైయింగ్లో కూడా మనం ఇన్ని మురుగులు తింటాం. మీరు 1 కిలో మురుకులు వేయించారనుకోండి, మీకు హార్డ్లీ 150 గ్రాములు ఏమో పోతుంది. కిలో మురుకులు మనం లిటరల్లీ ఒక 10 రోజులు 15 రోజులు తింటాం ఇంట్లో ఫ్యామిలీ. తినే పోర్షన్ ఇంతే ఉంటుంది. అది అంతా 40-50 గ్రాములు ఉంటుంది. అంటే మీకు వచ్చేది ఒక 5 గ్రాములు 4 గ్రాములు. దానివల్ల అంత ఆలోచించద్దు అంటాను నేను ఆ విషయాల్లో. రిఫైన్డ్కి వెళ్ళద్దు, మీరు కోల్డ్ ప్రెస్డ్కి వెళ్ళండి. డెఫినెట్లీ ఇట్ హెల్ప్స్ యూ. ఇంట్లో ఆయిల్స్ కూడా వి కెన్ యూస్ కోల్డ్ ప్రెస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్స్. రిఫైన్డ్, అసలు రిఫైన్డ్ అనేది మనది కాదు. రిఫైన్డ్ అనేది మన పైన రుద్దబడింది. మన కల్చర్లో కానీ ఆయుర్వేదాలో కానీ ఎక్కడ రిఫైన్డ్ అనే మాట వాడలేదు. రిఫైన్డ్ ఈజ్ సిన్ ఫుడ్, బ్యాడ్ ఫుడ్ అంటారు దాన్ని లిటరల్లీ. మనకు సంబంధం లేనిది. మంచిగా మనకి తిరగలేసి రుబ్బేవాళ్ళు, తిరగలు తిప్పినట్టు తిప్పేవాళ్ళు. ఫస్ట్ వచ్చిన దాన్ని ఒక రకంగా వాడేవాళ్ళు, లాస్ట్లో వచ్చేపాటు ఇంకో రకంగా వాడేవాళ్ళు. హోల్ గ్రెయిన్, మన సిస్టమే హోల్ గ్రెయిన్. మన కల్చర్ మనం నేర్పించింది హోల్ గ్రెయిన్. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ హోల్, నథింగ్ రిఫైన్డ్, ప్యూరిటీ అలాగే వస్తుంది. గీ కూడా షార్ట్ కట్ కనుక్కొని ఫెర్మెంట్ చేయకుండా ఈ బిలోనే మెథడ్స్ అంటారు, 2500-3000 పెట్టి అమ్ముతున్నారు ఈ మధ్య. కారణాలు ఏంటంటే, ఇప్పుడు ఫెర్మెంట్ చేస్తే ప్రోబయాటిక్ వస్తుంది. గీకున్న ప్రాపర్టీస్కి ఫెర్మెంట్ చేశాక చాలా బెటర్ చేస్తుంది. మీ గట్టుకి చాలా మంచిది గీ. ఓకే, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, అడల్ట్రేషన్ లేనిది. మళ్ళా మీరు కానీ మంచిగా ఫెర్మెంట్ చేసి, అంటే పెరుగు చేసి మజ్జిగ చేసి చిలికి దాని నుంచి వచ్చిన వెన్నం తీసి కాగబెట్టి చేసుకున్న నెయ్యి లిటరల్లీ చాలా మంచిది. మనం దాన్ని, అంటే చాలా విషయాలు మనకి నేర్పించినవి మనమే కిల్ చేసుకుంటున్నాం, ఎవరో చెప్పారు అని. అంటే మన వాళ్ళకి చిన్న చెప్పు, మన నానమ్మ, మన మా అమ్మలో మనకు చెప్పారనుకోండి, ఏ చెప్పావులే అంటారు. అది ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఒక 4000 డబ్బులు కట్టి వాళ్ళు నీకు ఇది బెటర్, నువ్వు ఇది వాడు అంటే అప్పుడు వాడతాం. ఈ మెంటాలిటీ ఎందుకు అని అనుకుంటున్నారండి? ఎందుకంటే ఐఎమ్ 100% షూర్ అవేర్నెస్ అన్నది వస్తూ ఉంటుంది, పోతూ కూడా ఉంటుంది. మనం డిస్కస్ చేసుకున్నది అదే కాన్సెప్ట్. నేను ఎందాకలు అన్నట్టు నలుగురు చెప్తే అది కరెక్ట్ అయిపోదు. కాకపోతే మనందరం మెంటాలిటీ మనది అట్లానే ఉంటుంది. ఇప్పుడు ఓట్స్ మంచిది 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 అంటే అందరం ఓట్స్ తింటాం, అన్ని షాపుల్లోనే అమ్మడం మొదలు పెట్టేస్తారు.
ఇంకా అదొక 2-3 years అఫైర్ అది అవును విత్ ఓట్స్. వై డూ యూ థింక్ పీపుల్ ఆర్ జస్ట్ ట్రైంగ్ టు ఫాలో వాట్ ఎవర్ ఇస్ ఇన్ ద ట్రెండ్? మార్కెటింగ్ అండి. ఇప్పుడు మనం నమ్ముతాం. ఇండియన్స్ కున్న ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా ఒక 100 మంది చెబితే అది నిజమేమోనని నమ్ముతాం. ఇది మన సైకలాజికల్ థింగ్. ఇంకోటి మనకంటే ఐ డోంట్ నో వై ఒక 150 సంవత్సరాల బానిసత్వం మనకి ఏమన్నా నేర్పించిందో నాకు తెలియదు, కానీ మై పర్సనల్ ఫీలింగ్ వాళ్ళు ఇంగ్లీష్ వాడు చెప్పింది కరెక్ట్ అంటే వాళ్ళు సైంటిఫిక్గా చెప్పారు, వాళ్ళ అన్నీ కూడా ప్రూవెన్ అంటే అది ఎవడు ఫండ్ చేస్తున్నాడు? ఫ్రీగా జరగదు కదా, ఏ రీసెర్చ్ ఫ్రీగా జరగదు కదా, ఎవడో ఒకటి ఫండ్ చేస్తేనే జరుగుతుంది. సో ఫండ్ చేసినోడికి ఏం మోటివ్స్ ఉన్నాయో మనకు తెలియదు. సో వాళ్ళు వచ్చి కానీ ఆ చదువు డాక్టర్ ప్రాబ్లం ఏంటంటే సిస్టమ్ అంతా అలా అదే వచ్చేసింది. మనకు చెప్పేవాళ్ళు ఎవరు? డాక్టర్లు, న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు, ఇన్ఫ్లుయెన్సర్లు లేదా మార్కెటింగ్ చేసే కంపెనీలు. కరెక్ట్. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తుంది ప్రోడక్ట్? ఫుడ్ టెక్నాలజిస్ట్ అయినా అక్కడి నుంచి అదే చదువుకున్నాడు. మన ఫుడ్ చదవలేదు కదా. ఫుడ్ టెక్నాలజిస్ట్ ఫుడ్ అదంతా కూడా నేర్పి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇంపోర్ట్ చేసుకున్నది. డాక్టర్ అంతా ఇంపోర్ట్ చేసుకున్నది. మన ఇండియన్ కల్చర్లో న్యూట్రిషన్ కల్చరే లేదు. అంటే మన ఆయుర్వేద ఫుడ్ గురించి చెప్పింది చాలా మంచిగా డిఫరెంట్. అంటే మన దాంట్లో క్యాలరీ సిస్టమ్ ఉండదు. ఓకే, మితంగా తినమన్నారు. మితమైన ఆహారం ఖచ్చితంగా ఇంపార్టెంట్ అన్నారు. ఆహారం మాట్లాడుకుందాం. మనది ఆహారం అనే దాని గురించి ఒక పెద్ద టాపికే ఉంటుంది. సో ఇవన్నీ అన్ని రకాల చదువులు మనకి చెప్పే వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సేమ్ స్టడీ. మనం దృష్టిలో ఏంటి? వాళ్ళు పిహెచ్డి చేసిన వాళ్ళు, చదివిన వాళ్ళు. సో వాళ్ళ రీసెర్చ్ 100 మంది మీద, 150 మంది మీద, 200 మంది మీద ఉంది. కానీ ఇండియన్ ఫుడ్ సైన్స్ ఇస్ 5000 years 10,000 years ఓల్డ్ ఉంది. మనల్ని మనం తక్కువ చేసుకున్నాం. ఈ యొక్క 150 సంవత్సరాల చరిత్రలో ఈ బానిసత్వంలో నాకు అర్థమైంది ఏంటంటే మనల్ని మనం తక్కువ చేసి చూసుకోవడం స్టార్ట్ చేసాం. మన కల్చర్ని తక్కువ చేసుకోవడం స్టార్ట్ చేసాం. అప్పుడున్న రాజకీయ వ్యవస్థ లేకపోతే అప్పుడున్న సోషల్ థింగ్స్ అన్నీ కూడా మనల్ని ఆ వైపుగా మార్చినాయి. మన పుస్తకంలో చదివిందే కదండి నమ్ముతాం నిజమని. మీరైనా నేనైనా చిన్నప్పటి నుంచి చదివింది అది బలంగా నాటుకుపోయి ఉంటుంది మన బ్రెయిన్లో. దిస్ ఈజ్ ఫ్యాక్ట్, ఇదే కరెక్ట్, ట్రూ, అది గట్టిగా నమ్ముతా వచ్చాం. దాన్ని బలం చేకూర్చేలాగా ఎవరు వచ్చి చెప్పినా అది నిజమే కదా అంటాం స్టార్ట్ చేసాం. దానికి ఒక 2 సింపుల్ ఎగ్జాంపుల్స్, లాజిక్స్, డన్. సో నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఇంకో చెప్పేది ఎవరు చెప్పేది నమ్మద్దు. మీకు మీ తాతలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు. మనకి ఈ అదృష్టం వచ్చే 5-10 సంవత్సరాలే ఉంటుంది. ఈ లోపలే వీళ్ళనంత ఎక్కువ నాలెడ్జ్ తెచ్చుకోవాలి, మాట్లాడాలి. అది ఇంకో సిటీలో ఉన్నంత మాట్లాడద్దు. వాళ్ళు ఆల్రెడీ పొల్యూట్ అయిపోయారు. మీరు ఎప్పుడైతే రిమోట్ ప్లేస్లకు వెళ్తారో, ముఖ్యంగా హిల్ స్టేషన్స్కి వెళ్తుంటారు కదా, అక్కడ కొంచెం రూరల్గా ఉండే వాళ్ళతో మాట్లాడి చూడండి, మీకు అర్థమవుతుంది టెక్నిక్స్. కొంచెం బ్యాడ్ థింగ్ ఏంటంటే మ్యాగీ అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఫుడ్ అడిగితే అదే పెడుతున్నారు. అలాంటి కొన్ని ఇంకా డీప్ వెళ్ళిపోయినాయి. బట్ స్టిల్ వీ కెన్ చేంజ్. దే నో. మనం అడిగితే వాళ్ళు మాట్లాడతారు. ఆ రోజుల్లో ఏం జరిగేది, వాళ్ళ ఆయిల్స్ ఎలా ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, అసలు ఆయిల్ ఏం వాడేవాళ్ళు, వాళ్ళ అన్నాలు ఎలా ఉండేవి, అద్భుతమైన వంటలు అవి. అంటే వాళ్ళు 2 మీలే తీసుకునేవాళ్ళు. కూల్ డ్రింక్స్ ఉంది కదా, అదొక మజ్జిగ అల్టిమేట్ కూల్ డ్రింక్ ఇచ్చారు వాళ్ళు. నిమ్మరసం అల్టిమేట్. ఇంకోటి వెరీ గుడ్ ఫర్ ద సీజన్లో. మరలా మీకు కావాల్సిన అన్ని రకాల థింగ్స్, మీకు వచ్చే రోగాల దగ్గర నుంచి అన్నిటినీ కాపాడుతుంది. సి విటమిన్. సో వాళ్ళు ఇచ్చిన డ్రింక్స్ మంచివి. ఈరోజు మజ్జిగ మీరు ఇంటికి వచ్చిన మజ్జిగ ఇచ్చి చూడండి, మిమ్మల్ని తేడాగా చూస్తారు. మీరు కాఫీ టీ అడగకపోతే తప్పది, లేదా కూల్ డ్రింక్ అడగాలి. మజ్జిగ అడగడు. కానీ మజ్జిగ చేసే మేలు ఈ మూడిట్లో ఏది చేయదు. మజ్జిగ ఒక అమృతం. మళ్ళా మజ్జిగ పేరుకి అసిడిక్, కానీ బాడీలోకి వెళ్ళి చేసేదంతా ఆల్కలైన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. నరిష్ చేస్తుంది బాడీ, గట్ హెల్త్కి ఇంపార్టెన్స్ చాలా మంచి చేస్తుంది. మన వాళ్ళు చాలా ఆలోచించి పెట్టారు. ప్రతి పండక్కి ఒక ఉన్నాయి. మనం అవన్నీ చిన్న చూపు చూసి వేరెవడో చెప్పిందని నమ్ముతా ఈ మార్కెటింగ్ గేమ్లో పడిపోయి 10 మంది వచ్చి 10 విషయాలు మీరు అన్నట్టుగా 100 మంది చెప్పారు అంటే ఇది ఫ్యాక్ట్. కర్మ ఏంటంటే నేను మనం చెప్పచ్చో చెప్పకూడదు తెలియదు. నేను ఒక న్యూట్రిషనిస్ట్ వీడియో చూసా. నాకు కోపం, నవ్వు అన్నీ వచ్చేసినాయి ఒకసారిగా.
బ్రౌన్ రైస్, రెడ్ రైస్లు ఉడకడానికి టైం ఎక్కువ పట్టేస్తుంది, వైట్ రైస్ ఉడకడానికి తక్కువ టైం పడుతుంది, ఈజీగా ఉడుకుతుంది, సాఫ్ట్గా వస్తుంది. కుక్కర్లే ఉడకడానికి కష్టపడే ప్రోడక్ట్ మన డైజెషన్ సిస్టమ్ ఎట్లా కంట్రోల్ చేసుకుంటుంది అనే క్వశ్చన్ అడిగింది లాజిక్. ఏం చెప్తాం మనం ఇంకా వాళ్ళకి చెప్పండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిక్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఎవరి లాజిక్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది. మీరు అన్నట్టుగా మీరు ఒక 4 గంటలు యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఫుడ్ గురించి వెతుకుతా వెళ్తే మీరు పెద్ద కన్ఫ్యూజన్ స్టేట్లో అక్కడి నుంచి ఇంకా ఇది వద్దు మనకి ఉన్నది జాలి అనిపించే మైండ్ సెట్ వచ్చేసింది. 100%. ఒకటి కరెక్ట్, ఒకటి తప్పు, ఇది ఇలా అది అలా, అందరూ 2 రకాల 3 రకాల స్టేట్మెంట్లతో వెళ్ళిపోతున్నారు. బట్ ఇంకా కొంచెం ఫ్యాక్ట్ తెలుసుకుందాం, వాళ్ళ నీళ్ళు కాకుండా. ఆయుర్వేద ప్రూవెన్ కదండి, మనం మళ్ళీ వేరే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అది ఫుడ్ గురించి కొన్ని విషయాలు చెప్పింది. అన్నీ నమ్మద్దు, కొన్ని ఫ్యాక్ట్స్ కింద చూసుకుందాం, అర్థం చేసుకోండి. మన పెద్దోళ్ళని అడగండి, వాళ్ళు ఏం వండేవాళ్ళు, వాళ్ళకి ఎలా ఉండేది సిస్టము, సో పంట పండించినప్పుడు ఏం చేసేవాళ్ళు, అన్నీ మాట్లాడండి. ఎక్కువ మాట్లాడితే ఐ బిలీవ్ ఇన్ కాన్వర్సేషన్స్ అండి. ఎంత ఎక్కువ మాట్లాడుతూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా కంటెంట్ ఏదైతే పాత రోజుల్లో ఉన్నదో ఎవరు రీసెర్చ్ వాళ్ళు చేయడం స్టార్ట్ చేస్తే బయటకు వస్తుంది స్లోగా. ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి ఎవరొకరు వచ్చి చెప్పేంత వరకు, ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారు వచ్చి చెప్పేంత వరకు ఆర్గానిక్ ఫార్మింగ్ ఇంత ఈజీగా చేయొచ్చా అని ఎవరూ లేదు. ఆయన వచ్చాక చాలా చేంజ్ వచ్చింది ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్లో. ఆవు ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఆవును పెట్టుకోమన్నారు ఇంట్లో, దాని పేడకి ఎంత మంచి జరుగుతుంది, దాని మూత్రంతో అనేది జరిగింది. సేమ్ ఖాదర్వల్లి గారు ఒకరు వచ్చి ఒక 20 సంవత్సరాలు మాట్లాడిన తర్వాత, అరే మిల్లెట్ ఈ రోజు ప్రతి చోట మిల్లెట్టే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఐఐఎంఆర్, దే ఆర్ టేకింగ్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో మిల్లెట్లో నుంచి ఆర్ఎండీలు చేయాలి, ఇంకా ఆర్ఎండీలు చేయాలి, ఎందుకంటే మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోలేము. అన్నం వదిలేసి మిల్లెట్ అన్నం తినమంటే తినే వాళ్ళు ఎవరు ఇక్కడ 100 మందిలో 90 మంది లేరు. ఇప్పుడు నేనైనా మారుతానో తెలియదు, ఫండమెంటల్గా మారితే ఎవరైనా కష్టమే. సో ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. ఎలా దాని ప్రాపర్టీస్ పాడవకుండా మన హ్యాబిట్స్కి సూట్ అయ్యేలాగా, అడల్టరేషన్ చేయకుండా, ఈ సింథటిక్ యాంటీ ఆక్సిడెంట్లు, ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైయర్స్, స్టెబిలైజర్స్, అన్నెసరీ ఇంగ్రీడియంట్స్ని అవాయిడ్ చేసి ఫస్ట్ ప్రిజర్వేషన్ పక్కన పెట్టండి, న్యాచురల్గా ఏదో వస్తుందో చూద్దాం. సో స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ నెక్స్ట్ 10-15 years 20 years కానీ అసలు నెక్స్ట్ జనరేషన్కి మనం బెటర్ ఫుడ్ అందించగలమేమో. ఎందుకంటే ఈ అడల్టరేషన్ చిన్న పిల్లవాడికి ఇచ్చే మొదటి ముద్ద నుంచి, మొదటి పాల నుంచి చనిపోయే తాత వరకు అన్ని ప్రోడక్ట్లో ఉంది. మారకపోతే మటుకు చాలా ఇబ్బంది వస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. లాయర్, వెల్ ఎడ్యుకేటెడ్ బాబు, 3-4 నెలలు పాలకేద ఇబ్బంది వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన ఒక కంపెనీ పాలపొడి చెప్పాడు. తను గమ్ముగా వాటం స్టార్ట్ చేసింది. తను చదువుతుంది కాబట్టి అక్కడక్కడ విన్నది, ఆవు పాలు బెటర్ కదా అని అనిపించింది తనకు కూడా. వాళ్ళ అమ్మ వాళ్ళని అడిగారు, ఆవు పాలు అజీతి చేస్తుంది అన్నారు. అజీతి ఏంటి, దానివల్ల ప్రాబ్లం ఏంటో కూడా ఆలోచించాల, డాక్టర్ చెప్పాడని చెప్పి స్టార్ట్ చేశారు. 4-5 months అయింది. తర్వాత నేను ఎప్పుడో కలిసాను, చూశాను ఏంటి అని, చూపించా ఇంగ్రీడియంట్స్. 4 రకాల ఆయిల్స్ ఉన్నాయి, రిఫైన్డ్ ఆయిల్స్, అవి కూడా స్టెబిలైజర్స్, ప్రిజర్వేటివ్స్. పిల్లాడికి ఇచ్చే మొదటి మీల్. మీ బాడీ ఎలా బిల్డ్ అవుతుంది, బాడీలో ఇమ్యూనిటీ ఎలా బిల్డ్ అవుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్, వాళ్ళు ఎలా రెసిస్ట్ అవుతారు అన్నిటికీ. అండ్ మీరు దాని తర్వాత ఫుడ్ 6 నెలలు దాటిన ఫుడ్ కూడా పెడతారు కదా, పాలు ఫుడ్ 2 ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కంపెనీ. దాంట్లో రిఫైన్డ్ ఫ్లోర్స్ ఉన్నాయి, రిఫైన్డ్ స్వీట్నర్స్ ఉన్నాయి, మాల్టిటాల్స్. అంటే వీఆర్ కిల్లింగ్ అవర్ నెక్స్ట్ జనరేషన్. మన ఫుడ్ మీరు అడిగితే పాత అని చెప్తారు మనం పెద్దవాళ్ళందరూ. చిన్నప్పుడు ఇచ్చే ఫుడ్ చాలా స్ట్రాంగ్ ఇమ్యూనిటీ బిల్డ్ చేసేలా ఇస్తారు. వాళ్ళన్నీ ఆలోచించారు, ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్ టుగెదర్, ఇది హోల్ మీల్ అనమాట. అది దాన్ని తీసి ఈజీగా అరుగుదల అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చి లిటరల్లీ అక్కడి నుంచి కిల్ చేయడం స్టార్ట్ చేశాం. అండ్ దెన్ కీప్ ఆన్ కంటిన్యూ. ఆ తర్వాత చాక్లెట్స్ వస్తాయి,
ఇక ఆ జర్నీ ఇక వరస్ట్ జర్నీ అనమాట. ఒక ఏజ్ వచ్చేసరికి మీరు గమనిస్తే ఇప్పుడు చాలా మందిలో ఇమ్యూనిటీ అదే ప్రాబ్లం. చిన్నపిల్లలు కూడా చాలా రకాల ప్రాబ్లమ్స్ థింగ్స్ అదే. నెక్స్ట్ జనరేషన్ మనం చంపేస్తున్నాం. అది ఇప్పుడు మారకపోతే ఖచ్చితంగా చాలా పెద్ద లాస్ జరుగుతుంది. అది ఈ ఆహ్వానం నేను చెప్పాను. చెప్పిన తర్వాత కూడా నేను కనుక్కొని చెప్పాను. నేను ఎక్స్పర్ట్ని కాకపోయినా పెద్దవాళ్ళతో నలుగురితో మాట్లాడాక వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ అప్పుడులో ఏం లేవుగా, అప్పుడు తల్లికి ప్రాబ్లం వచ్చేదిగా, అప్పుడు పాలు ఇచ్చారు కదా, ఎలా ఇచ్చారు? ఆవు పాలే ఇచ్చారు. అడల్ట్రేషన్ లేని పాలు ఎత్తుక్కొని ఏం చెప్పామంటే అడల్ట్రేషన్ పాలు ఎత్తుక్కొని కొంచెం వాటర్ పోసుకొని డైల్యూట్ చేసి మిల్క్ని ఇంత పటిక బెల్లం ముక్క, కొంచెం జీలకర్ర, వాము పొడి చేసి మూట కట్టి దాంట్లో పెడితే పాలల్లో మరిగించేటప్పుడు మంచిగా పాలు అదంతా తీసుకొని ఆ స్వీట్నెస్ అంతా కూడా వచ్చి వాళ్ళు హ్యాపీగా తాగుతారు. డైజెషన్ కూడా ప్రాపర్గా అవుతుంది. అన్ని న్యూట్రియన్స్ ప్రాపర్గా వస్తాయి. ఆవు పాలు తల్లిపాలతో పోల్చారు. మనం ఏం చేసాం? అజిత్ అని చెప్పి పక్కన పెట్టేసాం. వెరీ ఇంట్రెస్టింగ్. ఏ సబ్జెక్ట్ అయినా సరే ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ యు ఆర్ గివింగ్ సో మెనీ ఎగ్జాంపుల్స్. నాకు ఇందాక నుంచి మీరు ఇదంతా మాట్లాడుతుంటే ఒక పాయింట్ ఒకటి కూర్చుండిపోయింది నాకు హెడ్లోనే అబౌట్ యువర్ పర్టిక్యులర్ బ్రాండ్. చాలా వరకు ఇప్పుడు నో షుగర్, షుగర్ ఫ్రీ, మైదా లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి ఇదంతా బ్రాండింగ్ చేస్తే యూ హ్యావ్ వెరీ సైలెంట్లీ పుట్ ఆర్గానిక్ సర్టిఫైడ్ అని ఒకటి పెట్టుకున్నారు. దట్ ఈస్ యువర్ లౌడెస్ట్ ఎలిమెంట్ ఆన్ యువర్ ప్యాకేజింగ్. ఈ ఆర్గానిక్ గురించి అవేర్నెస్ లేదు అని కూడా మనం ఇప్పుడు అగ్రి అయిన పాయింటే. మీరు మరి మార్కెటింగ్ గురించి మరి మీరేమి సీరియస్గా ఆ యాంగిల్లో మీరు ఆలోచించలేదా? జస్ట్ ఆర్గానిక్ సర్టిఫైడ్ అని అంటే జనాలు కన్విన్స్ అవుతారని. హౌ డిడ్ యూ ట్రస్ట్ దట్? ఖచ్చితంగా కన్విన్స్ అవ్వరండి. ఇంకొక చిన్న పాయింట్ అండి, నేను ప్యాకేజింగ్ అది చూసాను, అన్ని టేస్ట్ చేశాను. టేస్ట్ గురించి తర్వాత మాట్లాడదాం. వెనకాతల ఇంగ్రీడియంట్స్ చూశాను. ప్రతి ఐటెంకి మీరు ఆర్గానిక్ అని రాశారు. అందరూ యూజువలీ ఇంగ్రీడియంట్స్లోని ఇప్పుడు జవార్ కానీ ఇది XYZ, మీరు ఆర్గానిక్ X, ఆర్గానిక్ Y, ప్రతి ఐటెంకి ఆర్గానిక్ అని రాశారు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, ఎందుకంటే అది నేను ఎక్కడా చూడలేదు, ప్రతి ఇంగ్రీడియంట్కి ఆర్గానిక్ అన్నది. సో మీ స్ట్రాటజీ ఏంటి? వాట్ ఈస్ యువర్ విజన్ విత్ ఫ్రిస్లీ? ఫ్రిస్లీస్ మెయిన్ విజన్ ఏంటంటే అండి, 4 ఎలిమెంట్స్ మీద మెయిన్గా టార్గెట్ చేసాము. అంటే నేను తింటానికి చాయిస్ ఉండాలి, లేదా నెక్స్ట్ జనరేషన్ చాయిస్ ఇవ్వాలి అనే థాట్ ప్రాసెస్లోనే స్టార్ట్ అయింది. ఈ 4 ఎలిమెంట్స్లో మేజర్ థింగ్ ఆర్గానిక్ సర్టిఫైడ్ ఉండాలి. ఎందుకంటే నేను చూశాను, కలర్ ఫార్మింగ్ చేశాను, చూశాను. ఐ నో హౌ బ్యాడ్ ఇట్ ఈస్. అది 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 కానీ మనం స్టార్ట్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వచ్చే రోజుల్లో. సో ఐ డెఫినెట్లీ ఫీల్ వెరీ ఇంపార్టెంట్ అనిపించింది నాకు. లేదంటే నేను ఇంత కష్టపడక్కర్లేదు, ఇన్ని సంవత్సరాలు R&Dలు అక్కర్లేదు. యూ డోంట్ నీడ్ దిస్ మచ్ ఆఫ్ స్ట్రగుల్. సెకండ్, జీరో రిఫైన్డ్. రిఫైన్డ్ ఈజ్ నాట్ అవర్ కల్చర్. వీ డోంట్ నీడ్ రిఫైన్డ్. సో రిఫైన్డ్ అనేది ఎక్కడ ఎలిమెంట్ యూస్ చేయలేదు. షుగర్లో కూడా నేను వాడాను. నేను షుగర్స్ పటిక బెల్లం వాడాను, జాగ్రీ వాడాను, హనీ వాడాను, డేట్స్ వాడాను, బ్రౌన్ షుగర్ వాడాను. బ్రౌన్ షుగర్ సర్టెన్ ఎలిమెంట్స్లో స్టార్ట్ చేసాం. వెరీ సూన్ విల్ ఎలిమినేట్ బ్రౌన్ షుగర్ ఆల్సో. వెరీ సూన్ ఇట్ విల్ గో అవే. బట్ ఐ ఫీల్ న్యాచురల్గా షుగర్ కేన్ నుంచి ఎటువంటి అల్టరేషన్ లేకుండా తీసుకుంటే మోడరేట్లో దట్ ఈస్ ఆల్సో విల్ నాట్ కిల్ యూ, విల్ నాట్ క్రియేట్ ఎనీ ఇంపాక్ట్ ఆల్సో. ఆ రోజు ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా నడవండి చాలు, ఒక స్వీట్ ఎక్స్ట్రా తింటే దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. అడల్ట్రేషన్కి వెళ్ళొద్దు. సో అందుకని రిఫైన్డ్ వదిలేసాను ఫండమెంటల్. అండ్ దెన్ థర్డ్ పాయింట్ వచ్చి అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రిజర్వ్ చేయకూడదు. ఓకే, ఫుడ్ని ప్రిజర్వ్ చేసి ఎందుకు తినాలి అనే కాన్సెప్ట్ నాకు అనిపించింది. ఇప్పుడు మనం ఎందుకు ఆ థాట్ వచ్చింది అంటే, మీరు గమనిస్తే R&D ఎందుకు జరుగుతుందంటే మేజర్గా బయట ఒక ఫుడ్ని 6 నెలలు, 9 నెలలు, 12 నెలలు ఎలా నిల్వ ఉంచాలి అనే సిస్టమ్కి వెళ్తే అడల్ట్రేషన్ స్టార్ట్ అయిపోద్ది. మీరు దాన్ని స్టేబుల్గా ఉంచాలి. టెక్స్చరు, టేస్ట్ 9 నెలల తర్వాత మీరు తిన్నా మీకు అదే ఫీలింగ్ ఉండాలి. అప్పుడే మీరు మళ్ళా కొంటారు. ఫండమెంటల్లీ ఎనీ ఫుడ్ ప్రాసెసర్ అదే ఇంపార్టెంట్. సో అది జరగకపోతే
ఎవరు కొనరు, టేస్ట్ టెక్స్చర్స్ బాగోవు. సో దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం కంపల్సరీగా యూజ్ చేయాలి. ఓకే. సో ఇవన్నీ యూజ్ చేయకుండా మనం ఏం చేస్తే చేయగలుగుతాం అనే దాంతో ఆలోచించాం. సో ప్రిజర్వ్డ్ అనే టెక్నిక్లో ఏం చేసామంటే న్యాచురల్గా ప్రతి ప్రోడక్ట్కి కొంత షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, న్యాచురల్గానే వస్తుంది అది. ఇప్పుడు మన పచ్చళ్ళు సంవత్సరం ఉంటాయి, దాంట్లో సాల్ట్ అండ్ ఆయిల్ ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది. మన మురుకులు 4-5 నెలలు ఇంట్లో మంచిగా గాలాడకుండా పెడితే ఉంటాయి, వాటిలో డీప్ ఫ్రైయింగ్ హెల్ప్ చేస్తుంది, మాయిశ్చర్ రిమూవ్ అయిపోతుంది, షెల్ఫ్ లైఫ్ వచ్చేస్తుంది. అలా ప్రతిదానికి న్యాచురల్ షెల్ఫ్ లైఫ్ ఉంది. దోశ పిండి 5 రోజులు, వారం రోజులు, అదే టెక్నిక్ పెట్టుకున్నాం. న్యాచురల్గా ఏది వస్తుందో అదే పెట్టుకుందాం. ఓకే. దోశ పిండికి వారం వస్తే వారమే. లక్కీగా మా దోశ పిండి 14 నుంచి 20 రోజులు ఉంటుంది మేము చేసే ఒక ప్రాసెస్లో. నో అడల్టరేషన్, క్లీన్ ఫుడ్. చపాతీలు అలాగే చేసాం, అది కూడా 14 days ఉంటాయి. కుకీస్ చేసాం, ఫస్ట్ టైం ఇన్ ఇండియా వితౌట్ యూజింగ్ ఎనీ ప్రిజర్వేటివ్స్, 4 months షెల్ఫ్ లైఫ్ ప్రూవెన్, 0 అడల్టరేషన్ తోటి. అలాగే అన్ని ప్రోడక్ట్లు, అలా ప్రతి ప్రోడక్ట్లోనూ తీసుకుంటూ వచ్చాం. వీటన్నిటికీ న్యాచురల్గా ఎంత షెల్ఫ్ లైఫ్ వస్తుందో అంతే ఇద్దాము అని చేసామన్నమాట. దట్ ఈస్ ద థర్డ్ వన్. సో నో ప్రిజర్వ్డ్ అని టెక్నిక్ పెట్టుకున్నాం. 4th one, సరే ఇలా కొన్ని చేద్దాము నెక్స్ట్ జనరేషన్కి. ఈ థాట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నేను ఇంత చాలా తిరిగానండి, చాలా ట్రావెల్ చేశాను. చాలా మందితో మాడుతున్నప్పుడు వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా తినేవాళ్ళు ఫుడ్ ఇంతకుముందు రోజుల్లో. ఇప్పుడు మీరైనా మీకు గుర్తునే ఉంటుంది, మనకు అప్పట్లో బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ ఈ సూపర్ మార్కెట్లు థింగ్స్ చాలా తక్కువ. మీరు అన్నట్టుగా దగ్గరలో ఏదో షాపులు ఉండేవి, కిరాణా షాపుల లాగా తెచ్చుకునే వాళ్ళు. పిండి వంటలకు వచ్చేసరికి ఎవరో ఒక చెఫ్ ఉండేవాళ్ళు, లోకల్ ఊళ్ళోనో పక్క ఊళ్ళలోనో బాగా ఫేమస్ చెఫ్ ఉండేవాళ్ళు. మనకి ఏం కావాలో, ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పి చేయించుకొని తెచ్చుకొని అవి తినేవాళ్ళు. కరెక్ట్. ప్లాన్డ్గా నీట్గా ప్లాన్ చేసుకొని తినేవాళ్ళు. మన తెలుసు మనం ఏం తినాలి, మనకు తెలిసి కూడా మనం ఇష్టాలు ఏంటి కూడా అలాగే ప్లానింగ్ ఉండేది. మనం ఎందుకు ఆ చాయిస్ ఇవ్వకూడదు, మనం ఎందుకు ప్రిజర్వ్డ్ రైస్లో పడిపోవాలి, ఎందుకు షెల్ఫ్లో పెట్టాలి అని మేడ్ ఆన్ ఆర్డర్ అని పెట్టుకున్నాను. దాని ఒక ఎస్ఓపి క్రియేట్ చేయడం కోసం కొంచెం టైం పట్టినా వెయిట్ చేసి ప్రాపర్గా సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి. సో మీకు ఐ డోంట్ బిలీవ్ 90% ఆఫ్ ది ఫుడ్ హ్యాబిట్స్ మనకు తెలుసు. ఈరోజు 5 నిమిషాలు వచ్చింది, సంవత్సరం క్రితం 5 నిమిషాలు లేదుగా, 1 day డెలివరీయే ఉందిగా. అంటే 30-40 సంవత్సరాల నుంచి మనం అలవాటు ఉన్నాగా. సడన్గా ఎందుకు 5 నిమిషాలదే కావాలి, నాకు 5 నిమిషాలు రావాలి చిటికేస్తాను, అంత అవసరం లేదు కదా. ఓ 10% టైమ్స్లో మీ మూడ్ స్వింగ్స్ని బట్టి తెచ్చుకోండి. బట్ 90% టైమ్స్ మనం ప్లాన్డ్గానే ఉంటాం. సో మీరు ఆర్డర్ ఇవ్వండి, ఫ్రెష్ మేక్ చేస్తా, నెక్స్ట్ డే డెలివరీ ఇచ్చేస్తా, ఫ్రెష్ ప్రోడక్ట్ ఇంటికి వస్తుంది, హ్యాపీగా తినండి. ఎందుకంటే ఫ్రెష్గా తయారైన ఐటమ్కి ఉండే టేస్ట్, క్వాలిటీ మీకు మిగతా వాటిలో ఎక్కడ రాదు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే దాని క్వాలిటీ, టేస్ట్ టాప్ నాచ్లో ఉన్నప్పుడే తింటున్నాం మనం. ఎంజాయ్ చేయండి ఫుడ్ అండ్ విత్ ఆల్ దీస్ ఎలిమెంట్స్. దీన్ని మర్చిపోవద్దు. వెబిన్ ఆర్డర్ అయినా సరే నన్నైనా క్వశ్చన్ చేయండి, ఈ ఇంగ్రీడియంట్ ఎందుకు అనేది క్వశ్చన్ చేయండి. వీళ్ళు డెఫినెట్లీ క్వశ్చన్ చేయకుండా ఏ ఫుడ్ తినద్దు, అది ఎవరిదైనా సరే. ఇప్పుడు నేను తిన్నాను, మీరు తినకండి. ఈ ఫుడ్ నేను ఎందుకు తినాలి అని మీకు చూస్తే అర్థమైపోద్ది యాక్చువల్గా. ఎందుకంటే మనం అక్కడ ఇంగ్రీడియంట్స్ చూడకుండా టేస్ట్ మాట్లాడదాం ఎందుకు అదనేది. న్యూట్రియంట్స్కి వెళ్ళాం, ఇంగ్రీడియంట్స్ ఈ మధ్య స్టార్ట్ చేసాం, కానీ ఇందులో కొన్నే చూస్తున్నాం. చోరు ఉందా లేదా, కెమికల్ ఏదైనా రాశాడా, ప్రోటీన్, ఆర్టిఫిషియల్ అంటే కొంచెం ఆలోచిస్తున్నాం. న్యాచురల్ ఫ్లేవరింగ్ అంటే మళ్ళీ వదిలేస్తున్నాం. ఈ న్యాచురల్ ఫ్లేవరింగ్ కూడా డేంజరస్, దాంట్లో కూడా మళ్ళీ ఈ సింథటిక్స్ వస్తాయి, ఆ ప్రాసెస్లో వాడతారు. మనకు అనవసరం. ఫుడ్ కలర్ ఎందుకండి, అసలు ఫుడ్కి కలర్ ఎందుకు వచ్చింది? అమ్మడం కోసం వచ్చింది. కలర్ వల్ల బాడీకి ఏం రాదు కదా, కంటి చూపుకి మీకు అట్రాక్షన్ క్రియేట్ చేసి కొనిపించాలి మీతోటి, అది అట్రాక్టివ్గా కనపడాలి. దాని గురించి కలర్ ఇంట్రడ్యూస్ అయింది. కలర్ ఎందుకు? విచ్చలవిడిగా వాడతాం మనం కలర్స్, డైస్. FDA కూడా భయంకరంగా వాడేది. రీసెంట్ టైమ్స్లో దే స్టార్టెడ్ బ్యానింగ్ ది కలర్స్. ఐ హోప్ ఇండియా వెరీ సూన్ విల్ బ్యాన్ ఆల్ ఆఫ్ దెమ్. విచ్చలవిడిగా వాడదాం అప్పుడు కలర్స్ అట్రాక్షన్ కోసం. సో ఇవన్నీ చూసి ఇవేమీ లేకుండా
క్లీన్ ఉన్న ప్రోడక్ట్ హ్యాపీగా తినండి. అండ్ క్వాంటిటీస్ ఏదైనా ఇంపార్టెన్సే, మితంగా తినండి, మంచిగా, ఎప్పటికీ ఇబ్బంది జరగదు అనేది మా ఉద్దేశం. సో మీ ప్రోడక్ట్స్ చూసిన తర్వాత ఒకటి నాకు ఏమనిపిస్తుంది అంటే ప్యాకేజింగ్ చాలా హై క్వాలిటీ అన్నట్టు అనిపించింది నాకు. మీరు ప్యాకేజింగ్కి తీసుకున్న స్పెషల్ పర్టిక్యులర్ ఎట్లా రీసెర్చ్ చేశారు? ప్యాకేజింగ్ ఎలాగా డబుల్ డౌన్ చేశారండి? ప్యాకేజింగ్లో నేనేమి అంటే స్పెషల్గా ఏం చేయలేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్. ప్రోడక్ట్కి సర్టెన్ షెల్ఫ్ లైఫ్ కావాలి కాబట్టి నేను కనీసం సర్టెన్ అంటే మేజర్గా ప్రోడక్ట్ని ఇబ్బంది పెట్టేవి సన్లైట్, మాయిశ్చర్, ఎయిర్, ఆక్సిజన్. ఈ 3 లేకుండా ఒక ప్రోడక్ట్ని సర్టెన్ అట్మాస్ఫియర్లో ఉంచగలిగితే డీసెంట్గా కొంత షెల్ఫ్ లైఫ్ వస్తుంది దానికి. సో అంటే కుక్కీలు మెత్తపడిపోకుండా, మురుకులు క్రంచినెస్ పోకుండా దానికంటే కొంత ఉంటుంది, న్యాచురల్గానే వస్తుంది. అప్పుడు మనం ఇంట్లో అదే చేస్తాం, ఏదైనా క్లాత్ ఏదైనా కట్టి మంచిగా పెట్టేస్తాం, గాలి ఆడకుండా ఉంటుంది అని. సేమ్ నేను అదే చేశాను. దానివల్ల నేను బెటర్ ప్యాకింగ్కి వెళ్ళాల్సి వచ్చింది. నాకు సన్లైట్ లోపలికి వెళ్ళకూడదు, యూవీ రియాక్షన్ ఉండకూడదు, లోపల ఆక్సిజన్ ఉండకూడదు. సో ఈ 2 అలాగే గాలి వెళ్ళకూడదు. దాని గురించి కొంచెం డీసెంట్ లేయర్ ప్యాకేజింగ్ సెట్ చేసుకున్నాం. అది ప్రోడక్ట్ గురించి అనమాట. చాలా ట్రై చేశాను, దాంట్లో కూడా ప్లాస్టిక్ లేకుండా వెళ్దామని, బట్ సిల్వర్కి వెళ్ళాల్సి వచ్చింది. వి యూజ్ మెటాలిక్. ఇన్సైడ్ మెటాలిక్ ఉంటుంది, మెటాలిక్లోనే ఉంటుంది, అవుట్ సైడ్ ఆల్టర్నేట్ లేదండి. ఇప్పుడు నాకంటే ఆల్మోస్ట్ 1 year చూశాను నేను. ఇప్పుడు వస్తున్నాయి. ఐ హోప్ వెరీ సూన్ దే విల్ కమ్. వస్తే వీ కెన్ చేంజ్ ఇట్ టు దట్ యాజ్ వెల్. ఫెయిర్ ఎనఫ్. సో మీ ప్రోడక్ట్ రేంజ్ గురించి మాట్లాడుకుందాం. మీరు మార్కెట్లోకి దిగడమే యూజువలీ చాలా మంది ఫస్ట్ ఒక 3 productsతో లాంచ్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. మీరు చాలా వైడ్ రేంజ్ తోటి స్టార్ట్ చేశారు. అండ్ మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు ప్రతి ఒక్క ప్రోడక్ట్కి మీరు యూ హ్యాడ్ అ స్టోరీ టు సే. హౌ మెనీ ప్రోడక్ట్స్ డిడ్ యూ లాంచ్? ఇప్పుడు 100 లాంచ్ చేసామండి. 100 products. అన్ని స్నాకింగ్ అని చెప్పను నేను అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్రెష్లీ అనే బ్రాండ్ స్నాకింగ్ అని చెప్పను నేను. ఓకే. ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ బ్రాండ్. మన తినే ప్రతి ఫుడ్, మన ప్రతి అలవాటు వర్క్ చేయాలని చూస్తున్నాం. ఆల్టర్నేటివ్ ఇవ్వాలి, ఓకే, సొల్యూషన్ ఇవ్వాలి. చిన్నపిల్లలు తినే 1 year బేబీకి తినే ఫుడ్ దగ్గర నుంచి 80-100 సంవత్సరాల తాతయ్యల వరకు వాళ్ళు ఏ ఫుడ్ తినాలన్నా ఆర్గానిక్గా ఒక చాయిస్ ఉండాలి. అది ఆర్గానిక్ సర్టిఫైడ్ అయి ఉండాలి, క్లీన్ లేబుల్తో ఉండాలి, ఎనీ కెమికల్స్ ఉండకూడదు, 0 refined. ఓకే. సో ఎందుకంటే మాకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రాసెస్లో కొన్ని ఎలిజిబుల్, కానీ మాకు కొన్ని సెల్ఫ్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఓకే. మేము ఆ స్టాండర్డ్స్కి ఫాలో అయ్యి ఈ ఫుడ్స్ అన్ని తయారు చేస్తాం అనమాట. సో ఈ ప్రాసెస్లో అందుకే నేను స్నాకింగ్ బ్రాండ్ని పిలవను. నేను మీకు బ్రేక్ఫాస్ట్ ఇస్తాను, అల్టిమేట్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. మీరు అది తిన్న తర్వాత యూ విల్ స్టాప్ ఈటింగ్ ఆల్ యువర్ రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్. మీకు మీల్లో కూడా ఆప్షన్స్ వస్తున్నాయి, బెస్ట్ మీల్స్ వస్తాయి. అండ్ వీ ఆల్రెడీ టెస్టెడ్. ఒక చిన్న క్లౌడ్ కిచెన్ సెటప్ చేసి 2-3 నేను టెస్ట్ కూడా చేశాను. పీపుల్ ఆర్ లవింగ్ దట్ ఫుడ్. ఓకే. నేను మీకు మంచి మిల్లెట్ పులావ్ కూడా ఇస్తాను. మీకు మిల్లెట్ అని తెలియకుండానే మీరు తినేస్తారు. యూ విల్ ఎంజాయ్ ద ఫ్లేవర్. సో అలా అన్నీ వర్కౌట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. స్నాకింగ్ ఉంది అండ్ డిన్నర్స్ ఉన్నాయి. ఓకే. సో ఒక మనిషి రోజు తినే ఫుడ్ మొత్తాన్ని బెటర్ చేయాలి, క్లీనర్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ యాస్ ఎ హెల్దీ వన్ బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ టర్మ్. మనం తినేదే అలా ఉండాలి. ఫుడ్ ఈజ్ డివైన్. ఆయుర్వేద చెప్తుంది ఫుడ్ ఈజ్ లైఫ్ అంటది. దట్ ఈస్ ద ప్రీషియస్ జెమ్ ఇన్ అవర్ లైఫ్ టైమ్ అంటారు. కాబట్టి ఏదైనా అలాగే ఉండాలి. అది ఇది హెల్దీ, ఇది అన్హెల్దీ, ఇది అది వద్దు మనకి. బెస్ట్ ఫుడ్, బెస్ట్ ఆల్టర్నేట్ ఫుడ్, ఇప్పుడున్న సిస్టమ్కి బెస్ట్ ఆల్టర్నేట్ ఫుడ్ ఇస్తాం. ఓకే. ఎందుకంటే హెల్దీ అనేది ఎవరి చాయిస్ వాళ్ళది. మనం మళ్ళీ అలా ఆ రూట్లో వెళ్ళి ఆ జంగిల్లోకి వెళ్ళి ఐ డోంట్ వాంట్ టు డూ లాట్ ఆఫ్ నాయిస్. లెట్ ఇట్, ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి పర్సెప్షన్స్ వాళ్ళకు ఉంటాయి. నా వర్షన్ ఏంటంటే క్లీన్ ఫుడ్, కెమికల్ ఫ్రీ ఫుడ్, రిఫైన్డ్ ఫ్రీ ఫుడ్, ఇట్ మే బి ఎనీథింగ్. ఓకే. జెన్యూన్గా మంచి టేస్ట్తో ఇస్తాం. మీ ప్రోడక్ట్ కేటగిరీస్ అండి? వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ కరెంట్ లాంచ్ అని చెప్తాను, లాంచ్ అవ్వబోయే చెప్తాను. ఓకే. ఇప్పుడున్న లాంచ్ అయిన వాటిల్లో బేకింగ్లో ఒక 4-5 కేటగిరీస్ లాంచ్ అయినాయి. కుకీస్, బ్రౌనీస్, బిస్కోటీస్, బ్రెడ్స్ వస్తున్నాయి. సో ఐ విల్ గివ్ యూ ద బెస్ట్ బ్రెడ్. అండ్ కొన్ని రకాల బేకింగ్ ఐటమ్స్ ఇంకో ప్లానింగ్లో ఉన్నాయి. ఒక సెగ్మెంట్ వస్తుంది అది. వీ హ్యావ్ ఐస్ క్రీమ్ సెగ్మెంట్, వెరీ క్లీన్ ఫుడ్. మీకు ఒక గ్లాస్ పాలు తాగినట్టే, ఆవు పాలు, కొంచెం ఆవు వెన్న, ఇంత పటికి బెల్లం, లేదంటే కొంచెం ఒక 2 స్పూన్ల హనీ,
ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ మీనింగ్ నా ఉద్దేశం ఏంటంటే చాక్లెట్ అంటే చాక్లెట్ వేస్తా, ప్యూర్ చాక్లెట్ నేనే తయారు చేస్తా ఇన్ హౌస్, బయట నుంచి కొన్ను. ఎందుకంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్ కావాలి, సర్టిఫైడ్ లేవు ప్రాపర్గా. సో నేనే చేస్తాను. ఆల్మండ్ నేనే చేసుకుంటా, పిస్తా నేనే చేసుకుంటా, వెనిలా బీన్ ఆర్గానిక్ వెనిలా బీన్ పర్చేస్ చేసుకొని దానికి ఒక ప్రాసెస్ చేసుకుంటున్నాం, దాన్ని బట్టి అది చేసుకుంటాం. అలా వి ఓన్ ఫ్లేవర్ నెట్వర్క్. గాజర్కా హల్వా, అదే క్యారెట్ హల్వా చేసాం. క్యారెట్ హల్వా మేమే ఇన్హౌస్ చేసి జీరో అంటే షుగర్ మీనింగ్ ఏంటంటే పంచదార లేకుండా ఇస్తా. ఐదర్ పటికి బెల్లంతో ఇస్తా, హనీతో ఇస్తా, లేదా జాగ్రత్త ఇస్తా. అలా ప్రతిదాన్ని ఒక చేసాం. దాంట్లో పాప్సికల్స్ వస్తున్నాయి, బెస్ట్ పాప్సికల్స్ ఇస్తాను నేను. ఐస్ క్రీమ్ శాండ్విచెస్ ఇస్తాను. అండ్ అది కాకుండా బ్రేక్ఫాస్ట్లో దోశ, నో రైస్. రైస్లో కల్లా శ్రేష్టమైన రైస్ యాజ్ పర్ ఆయుర్వేద చెప్పిన దాని ప్రకారం రెడ్ రైస్. సో రైస్ మనది కల్చర్లో కాదు అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. రైస్ వైడ్గా యూజ్ అయింది లాస్ట్ 150 years అంటే ఐ అగ్రీ దట్. అంతకుముందు కూడా రైస్ ఉంది, లిమిటెడ్గా పండించేవాళ్ళు, ఎందుకంటే ఎక్కువ వాటర్ కావాలి, ఓన్లీ సర్టెన్ రీజన్స్లో సర్టెన్ పీరియడ్స్లోనే పండించేవాళ్ళు. సో రైస్ మన పార్ట్ ఆఫ్ లైఫ్ ఎన్నో రోజుల నుంచి. రెడ్ రైస్, నాట్ ద వైట్ పాలిష్డ్ క్లీన్ వైట్, సో దట్ ఈస్ డేంజరస్ వన్. దాన్ని అవాయిడ్ చేసుకొని రెడ్ రైస్తో ఒక వెరైటీ ఇచ్చాను. మిల్లెట్, ఫాక్స్టైల్ మిల్లెట్తో ఒకటి ఇచ్చాను. మిగతా 2 మిల్లెట్స్ అంటే 2 మిల్లెట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. అది కాకుండా జోవర్ ఇచ్చాను, ఓట్స్ ఇచ్చాను, అండ్ రాగి ఇచ్చాను. ఓకే, బాగుంటాయి. మీకు ఏదో అంటే బ్యూటీ ఏంటంటే దాని వెనకాల చాలా ఆరండి ఉంటుంది. ఆమె ఫుడీ ఫండమెంటల్. టేస్ట్ నచ్చకుంటే ఎవ్వరు తినరు. ఎంత మంచిదైనా అది అమృతమైనా సరే బాగలేనంత వరకే, తర్వాత దాన్ని పక్కన పెట్టి విల్ గో ఫర్ ద టేస్ట్. సో టేస్ట్ కాంప్రమైజ్ అవ్వలేదు, మంచి టేస్ట్ ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ మీరు ఓట్స్ దోశ మీరు నార్మల్ దోశ తిన్నట్టే ఉంటుంది. మంచిగా ఎగ్ దోశ వేసుకొని కూడా తినేసేయచ్చు, దానివల్ల అల్టిమేట్ ఉంటుంది. ఇడ్లీ, మీకు ఎక్కడా నేను రైస్ ఇడ్లీ తినట్లేదు అనే ఫీలింగ్ లేకుండా ఇడ్లీ ఇస్తాను. మీరు రోజు అదే తినడానికి ఇష్టపడతారు కూడా, ఎందుకంటే వీటిల్లో న్యూట్రియంట్స్ రిచ్, కాంప్లెక్స్ కార్బ్, స్లోగా డైజెషన్ అవుతుంది, హై ప్రోటీన్. ఇప్పుడు టర్మ్స్లో మాట్లాడాలంటే హై ప్రోటీన్స్, హై ఫైబర్స్, దాంట్లో అన్నీ ఉన్నాయి, అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి, కాల్షియమ్స్ వస్తాయి, అన్ని రకాల. ఇట్స్ లైక్ ఎ హోల్ మీల్ ఫర్ అ బాడీ టు స్టార్ట్ విత్ ఎ డే. ఫెర్మెంటెడ్ 8 నుంచి 12 గంటలు ఫెర్మెంట్ చేస్తాను నేను ప్రాపర్గా. అల్టిమేట్ బ్రేక్ఫాస్ట్. ఇన్స్టెంట్ పొంగల్ మిక్స్ ఉంటుంది మిల్లెట్ తోటి. యూ విల్ ఎంజాయ్ దట్ ఆల్సో. మీరు ఏం కష్టపడక్కర్లేదు. ఒక గ్లాస్ తీసుకొని కుక్కర్లో వేసి 3-4 గ్లాసులు నీళ్ళు పోసేసి కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేసేయండి. ఒక 3-4 విజిల్స్ తర్వాత తీసుకొని తినేసేయండి. మీరు ఉప్పు కూడా ఎక్కర్లా. టేస్ట్ బాగుంది కావాలంటే ఇంకొక స్పూన్ ఆవు నెయ్యి వేసుకోండి, అల్టిమేట్ ఉంటుంది. అలా ఒక బ్రేక్ఫాస్ట్ సిరీస్ చేశాను. గ్రనోలా కూడా చేశాను నేను విత్ హోల్ గ్రెయిన్స్. ఎందుకంటే కొందరు అలవాట్లు మార్చలేము మనం. సో సేమ్ మిల్లెట్ గ్రెయిన్స్ కొన్ని కార్న్ఫ్లాక్స్ గ్రెయిన్స్ కొన్ని, వీట్ గ్రెయిన్స్ కొన్ని, అలా చేసుకొని ఒక 4-5 వెరైటీస్ ఆఫ్ చేశాను నేను. ఐ థింక్ ఇండియాలో ఫస్ట్ టైం అది చేసింది నేనే. 4 years బ్యాక్ చేశాను, బట్ నేను లాంచ్ చేయాల. తర్వాత వేరే వాళ్ళు లాంచ్ చేశారు. దాంట్లో విత్ రియల్ ఫ్రూట్ ఇచ్చాను నేను. ఓకే, ఈ ప్రోడక్ట్ శాంపుల్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు. దాని తర్వాత లాంచ్ అయిన వేరే ప్రోడక్ట్ ఒకటి 2. మీరు దాంట్లో ఫ్రీజ్ డ్రైడ్ ఫ్రూట్ ఇచ్చాను అనమాట. మీరు పాలు పోసి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే రియల్ ఫ్రూట్ మీకు దాంతో పాటు వచ్చేస్తుంది. సో బ్రేక్ఫాస్ట్లో సగం పోర్షన్ పెట్టుకున్నాం. ఆవు పాలు ఇంత ఫ్రూట్ ఉండాలి, ఇంత హోల్ గ్రెయిన్ ఉండాలి, ఇంత హనీ ఉండాలి. సో ఇట్ విల్ బ్యాలెన్స్ ఆల్ యువర్ మీల్ ప్రాపర్గా. అది మళ్ళీ జంక్ అవ్వకూడదు. డీప్ వెళ్ళాం ప్రతి దాంట్లో కూడా అది గుర్తుపెట్టుకున్నాం ప్రాపర్గా. అలా బ్రేక్ఫాస్ట్ అన్ని రెడీ చేసుకున్నాం. అండ్ వీ హ్యావ్ అ స్నాకింగ్, ఇండియన్ స్నాక్స్. వీ యూస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. లాట్ ఆఫ్ పీపుల్ నన్ను అడుగుతారు, ఎందుకండి మీది కాస్ట్లీ ఉంది. నేను బ్రాండ్ కాస్ట్లీ కాదండి, నాది ఇంగ్రీడియంట్ కాస్ట్లీ. ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్ 100 రూపాయలు ఉంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ 300 రూపాయలు ఉంటుంది. రైస్ ఫ్లోర్ 40 రూపాయలు ఉంటే మిల్లెట్ ఫ్లోర్స్ 100-150 ఉంటాయి. నేను వాటితో చేస్తాను. అవి కాస్ట్లీ. అది మీరు ఇంట్లో చేసుకున్నా కాస్ట్లీయే. ఓకే, ఇప్పుడు నార్మల్ మీరు వెళ్ళి ఏదైనా బ్రాండ్ది స్విగ్గీ, ఇన్స్టాలోనో, జెప్టోలోనో ఎక్కడ కొనుక్కునేటప్పుడు 100 గ్రాములు అంటే 95-100 గ్రాముల ఐటమ్ 100 రూపాయలకి అమ్ముతారు. మీరు చూస్తే వెనకాల మీరు పామ్ ఆయిల్ ఫ్రీ అంటున్నారు. ఓకే, కొన్ని బ్రాండ్స్ పామ్ ఆయిల్ ఫ్రీ అంటున్నాయి, కానీ వాటిది రిఫైన్డ్ ఆయిలే కదా. మీరు రిఫైన్డ్ ఆయిల్ వాడుతున్నారు కదా.
రిఫైండ్ ఆయిల్ వాడుతున్నారు, రిఫైండ్ రైస్ ఫ్లోర్స్ వాడుతున్నారు, ఇవన్నీ అందులో ఉన్నాయి ఆల్రెడీ. ఇవి మీరు అన్నట్టు ఇందాక ఫుల్ మార్కెటింగ్ జిమిక్స్ అవన్నీ కలిపి 100 రూపాయలది 100 రూపాయలకి అమ్ముతున్నారు. 100 గ్రాములు 100 రూపాయలకి అమ్ముతుంది అంటే కిలో అటు ఇటుగా 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మనది ఇంకొక 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. అంటే 150 గ్రామ్స్ ఉంటే అది 160 170 ఉంటుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద డే నేను తయారు చేయాలి, కాస్ట్లీ ఇంగ్రీడియంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, టాక్సేషన్స్, ట్రాన్స్పోర్ట్స్, మార్జిన్స్, సెల్లర్ మార్జిన్స్, అంతా ప్యాకేజింగ్ అంతా కలిపి ఒక సర్టెన్ బండిల్ అవుతుంది. మీరు కొనుక్కున్న ఒక 20% అంటే 100 రూపాయల ఐటెంకి 20-25 రూపాయలు తేడా తప్పితే ఎక్కువ రాదంటాను నేను, మీరు తయారు చేసుకున్న ఇంట్లో. సో మీది ప్రోడక్ట్ ప్రైస్ రేంజ్ ఇస్ మేబీ 20% అబవ్ వాట్ ద నార్మల్ ప్రోడక్ట్ ప్రైస్ రేంజ్. అలా చెప్పలేను నేను, ఇంగ్రీడియంట్తో కంపారిజన్ అందులో. అంటే ఇప్పుడు మీరు రిఫైండ్ ఆయిల్ తెచ్చి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్తో కంపారిజన్ చేయలేం కదండి. 2 times హైయర్ ప్రైస్ ఉంటుంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. ఓకే, రైస్ ఫ్లోర్కి మిల్లెట్కి 2 times ప్రైస్ వేరియేషన్ ఉంది. సో అలాని కంపేర్ చేయలేను. నేను కంపేర్ చేయగలిగేది ఎక్కడంటే మీరు ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు దోసపిండి ఇవే ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫాక్స్ స్టైల్ తీసుకుందాం, ఆర్గానిక్ ఫాక్స్ స్టైల్, ఆర్గానిక్ ఉరద్ దాల్ మీరు ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే దోసపిండి ఎట్లా వస్తుంది ఏంటనేది మీకు అప్రాక్సిమేట్లీ ఆర్గానిక్ మిల్లెట్ 150 రూపీస్ ఉంటుంది, ఉరద్ దాల్ వచ్చి 250 దాకా ఉంటుంది. ఆర్గానిక్ పక్కన పెడితే పెద్ద పెద్ద బ్రాండ్ ప్రీమియం బ్రాండ్స్ అని చెప్పి ఎవరైతే ఉరద్ దాల్ మాది ఇన్ని వస్తాయి అని చెప్తుంటారో వాళ్ళది కూడా 220 ప్రైస్ రేంజ్ వస్తుంది. మనం 1:2 వేస్తాం ఇంట్లో. అంటే 1 కప్పు ఉరద్ దాల్ వేస్తే 2 కప్పులు రైస్ అలా వేస్తారనమాట. సో మిల్లెట్ వేసుకుంటే అంటే 1 kg మిల్లెట్, 1/2 kg ఉరద్. 1 kg మిల్లెట్ ఈక్వల్ టు 150, 1/2 kg ఉరద్ ఈక్వల్ టు 130 to 120 ప్రైస్ పాయింట్ తీసుకున్నాం. అటు ఇటుగా 270 అయింది, 270-280 అయింది. ఈ 270-280 తోటి మీకు అప్రాక్సిమేట్గా 1.5 kg వేస్తే మీకు 3 kgs వస్తుంది. అంటే 120 రూపీస్. అంటే నేను మీకు మళ్ళా ఎలాగో వాషింగ్ అని, గ్రైండింగ్, ఎలక్ట్రిసిటీ బిల్లు, దాని క్లీనింగ్, ఇదంతా కూడా ప్రాసెస్. సో ఇదంతా ఇంకో 20-30 రూపీస్ అట్లా వేసుకున్నా సరే అరౌండ్ 300 to 320 వస్తే మీకు 110 to 150 ఆ ప్రైస్ పాయింట్లో మీకు పడుతుంది. మన దగ్గర 130 to 140 ప్రైస్ పాయింట్లో వస్తుంది. ఓకే, అంతే. ఎందుకంటే నేను ట్యాక్స్ కట్టాలి, ప్యాకేజ్ వేయాలి, మీ శ్రమ అంతా నేను మళ్ళా ఇక్కడ చేయాలి. 100%. సో ఇది తప్పితే ట్రాన్స్పోర్ట్స్ ఇవన్నీ పడతాయి కాబట్టి. లేదంటే అంత మా ఉద్దేశం ఏంటంటే మిడిల్ మెన్ తగ్గిస్తున్నాం, అందుకని వీలైనంత వరకు మిడిల్ మెన్స్ తగ్గించాం. డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి ఇంటికి ఇచ్చేస్తాను. అలా ఇవ్వగలిగినప్పుడు బెటర్ రేట్కి ఇవ్వగలుగుతాను. మార్జిన్ కన్జ్యూమర్కి ఇస్తే ఎక్కువ మార్జిన్, రిటైలర్కి ఇచ్చే మార్జిన్ కన్జ్యూమర్కి ఇస్తే కన్జ్యూమర్ ఇంకా ఎక్కువ ప్రొక్యూర్ జరుగుతుంది, ఎక్కువ మంది మార్కెట్లోకి వస్తారు, నన్ను చూసి ఇంకో 10 మంది స్టార్ట్ చేస్తారు. ఆటోమేటికల్లీ సిస్టమ్ వైడన్ అవుతుంది. ఎక్కువ మంది కొంటే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే కల్టివేషన్ పెరుగుతుంది, చాలా మంది ఆటోమేటిక్గా సిస్టంలోకి వచ్చేస్తారు. ఫెయిర్ ఎనఫ్. మీరు రైట్ నౌ ప్రెజెన్స్ ఇస్ ఓన్లీ ఇన్ హైదరాబాద్? అవునండి, ప్రస్తుతానికి హైదరాబాద్. బట్ అదర్ ఆర్డర్స్ తీసుకుంటున్నాను, కాకపోతే మాన్యువల్గా తీసుకుంటున్నాం. అప్లికేషన్ అప్డేట్ జరుగుతుంది. బై ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ వీ డెలివర్ పాన్ ఇండియా యాజ్ వెల్ యాజ్ 3-4 అదర్ కంట్రీస్ ఆల్సో. చాలా రిక్వెస్ట్లు వస్తాయి. ఆల్రెడీ పంపించాము, ఈ 1 monthలోనే 150 వరకు బయటకు పంపించాము. సో పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎ లాట్. విల్ డెఫినెట్లీ స్టార్ట్ దట్ ఆల్సో. వెరీ నైస్. ఒక మోడల్ పెడుతున్నాము వెరీ సూన్. చాలామంది నన్ను అడుగుతున్నది ఏంటంటే, సార్ కొనకు ముందే నేను 2 రోజులు ఆగాలంటే ఇబ్బంది అవుతుంది, కొన్ని ప్రోడక్ట్లు మా కోసం ఇన్స్టెంట్ డెలివరీ మోడల్ ఏదైనా పెట్టండి. నేను చెప్పాను, ఇన్స్టెంట్ ఇస్తాను కానీ 5 నిమిషాలు 10 నిమిషాల్లో కష్టం. 3-4 hours డెలివరీ సిస్టమ్ ఏదైనా ప్లాన్ చేసుకొని స్మాల్ ప్యాకెట్స్ ఇస్తాను. బట్ ఐ డోంట్ ప్రిఫర్ దట్. మీరు కొనుక్కోండి, టేస్ట్ నచ్చితే నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టుకోండి. ఈరోజు ఆర్డర్ పెడితే రేపే ఇచ్చేస్తాను. ఒక్క దోశ పిండి, ఐస్ క్రీమ్ లాంటివి డిలే అవుతాయి, ఎందుకంటే నేను తయారు చేయడానికి టైం పడుతుంది. దోశ పిండి 12 గంటలు ఫెర్మెంట్ అవ్వాలి, ఫస్ట్ నానాలి, సోకింగ్ అవ్వాలి, తర్వాత గ్రైండింగ్ అయ్యి మళ్ళీ ఇంకొక 8 hours ఫెర్మెంటేషన్ అవ్వాలి. కరెక్ట్. టైం దానికి ఆటోమేటిక్గా అంత టైం పడుతుంది. అయిన తర్వాత నేను ఇంటికి ఇస్తాను. అలా టైం సెట్ చేసుకొని పంపిస్తాను నేను. మిగతా ప్రోడక్ట్లు ఇన్స్టెంట్ ఇచ్చేస్తాను. గ్రాసరీ కూడా ఆర్గానిక్ సర్టిఫైడ్ గ్రాసరీ, వెరీ రీజనబుల్ రేట్.
మార్జిన్స్ ఏం పెద్దగా పెట్టుకోకుండానే నాకు అయ్యే ఖర్చులు, నా థింగ్స్ దాని వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ బెస్ట్ పాసిబుల్ అయ్యే రేట్లో 0 అడల్ట్రేషన్ తోటి సర్టిఫైడ్ గ్రాసరీ కూడా నేను స్టార్ట్ చేస్తాను. బై జూన్ 1st వీక్ కల్లా అది కూడా అవైలబుల్లోకి వస్తుంది. చాలా పెద్ద ప్లానే పెట్టుకున్నారు మీరు. పెద్ద ప్లాన్ అంటే చాయిస్ ఉండాలి అని. ఇంట్రెస్టింగ్. సో యు ఆర్ క్రియేటింగ్ అన్ ఈకో సిస్టమ్. అంటే ఏమైనా తినాలి అని అనుకుంటే పీపుల్ షుడ్ బి ఏబుల్ టు స్టిక్ టు దిస్ వన్ బ్రాండ్ అని. అవును అవును. సో ఇండియన్ స్నాక్స్, స్వీట్స్ అన్నీ అదే ఆ కోవలకు వచ్చేదే. పచ్చళ్ళు ఇక వెరీ సూన్ విల్ లాంచ్ నూడిల్స్ ఆల్సో. సో ఆర్గానిక్ మిల్లెట్ బేస్డ్ ఒక ప్రాపర్ సిస్టమ్ తీసుకొని వచ్చి మా ఉద్దేశం ఏంటంటే నోబడి చేంజ్ దేర్ హ్యాబిట్స్, విల్ ట్రై టు గివ్ దెమ్ ద బెటర్ వర్షన్స్ అట్లీస్ట్. సో బెటర్ చాయిస్ ఇద్దాం, బెటర్ ఆల్టర్నేట్స్ ఇద్దాం, బెటర్ ఇంగ్రీడియంట్స్తో ఇద్దాం. సో హోల్ గ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ ఏ హోల్ గ్రెయిన్. హౌ యూర్ ప్రాసెసింగ్ ఇట్, అల్ట్రా ప్రాసెసింగ్ మనం చేయట్లేదు, సింపుల్ ప్రాసెస్తో వెళ్ళిపోతుంది. సో ఇట్ వోంట్ ఇంపాక్ట్ మచ్. అలా నీట్ క్లీన్గా ఒక ఎకో సిస్టమ్ అన్నది చూసారా, దట్ ఈస్ వెరీ వెరీ ట్రూ. మా థాట్ ప్రాసెస్లో మేము ఎప్పుడు వాడే పదం ఏంటంటే వీ నీడ్ టు క్రియేట్ అన్ ఎకో సిస్టమ్ ఫర్ ది ఆర్గానిక్ స్పేస్. బికాజ్ రేపొద్దున ఆర్గానిక్ స్పేస్లోకి వచ్చే వాళ్ళు ఇంత కష్టపడకూడదు. వీ ఆల్రెడీ క్రియేట్ ఎ బెంచ్ మార్క్ అండ్ వీ ఆల్రెడీ క్రియేట్ సర్టెన్ ప్రోడక్ట్. అండ్ ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ మేమే చేసుకోవాలి కదా. ఇప్పుడు దానికి బటర్ కావాలి, నేనే చేసుకుంటా. ఫ్లేవర్ కావాలి, నేనే చేసుకుంటా. స్పైస్ మిక్స్ కావాలి, నేనే చేసుకుంటా. ప్రతిదీ నేనే చేసుకోవటం వల్ల నాకేంటంటే రేపొద్దున ఎవరన్నా కొత్తగా ఏదైనా చేయాలన్నా ఐ కెన్ సప్లై దెమ్. దే డోంట్ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సో ఎవరన్నా ఇంకోటి ఏంటంటే ఎవరన్నా రేపొద్దున ఈ స్పేస్లోకి వద్దాం అనుకున్నా వీఆర్ హ్యాపీ టు హెల్ప్ దెమ్. కలిసి వాళ్ళతో జర్నీ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక్కరి థాట్తో ముందుకెళ్ళదు. మీకు ఒక మంచి ఆలోచన ఉండొచ్చు, మీకు హెల్తీగా చేయాలని ఉండొచ్చు, మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వీ కెన్ రెక్టిఫై దట్, వీ కెన్ మేక్ ఇట్ ఆర్గానిక్ సర్టిఫైడ్ ఆల్సో. సప్లయర్ దగ్గర నుంచి సర్టిఫికేషన్ వచ్చేంత వరకు. బికాజ్ ఇంత కష్టపడిన తర్వాత 10 మందికి చేరితే అది మాలాంటి వాళ్ళు ఇంకొక 100 మంది వస్తారు. అండ్ ఈ ఎకో సిస్టంలోకి వాళ్ళు వచ్చారనుకోండి, ఐ కెన్ గివ్ అ లాట్ ఆఫ్ బెటర్ ఆల్టర్నేట్స్ టు ఎవ్రీబడి. కరెక్ట్. అదొక ఆలోచన కూడా ఉంది ఖచ్చితంగా. అంటే ఇది నా ప్రొపరేటరీ, మేము చేసి R&D పెట్టుకున్నాము అనే థాట్ లేదు. విల్ డెఫినెట్లీ హెల్ప్ పీపుల్. కలిసి జర్నీ చేస్తాం. ఇట్స్ నాట్ దట్ అంటే కమర్షియల్ యాంగిల్ ఖచ్చితంగా ఉంటుంది ఎంతో కొంత, బట్ వీ వాంట్ టు డూ దట్ జర్నీ అండ్ మేక్ ఇట్ ఎ వెరీ బిగ్ ఎకో సిస్టమ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్. వెరీ నైస్. సో ఈ రోజు ఎపిసోడ్లోనే నాకు తెలిసి ఒక లాంగ్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ టాపిక్స్ మనం కవర్ చేసాం. ఫుడ్ గురించి కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ గురించి కానీ, లేదా ఇన్ జనరల్ మనం ఏమైనా పర్చేస్ చేయాలంటే ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం కొంచెం దూరంగా ఉండాలి అన్న ఐటమ్స్ కవర్ చేసుకున్నాం. మీకున్న నాలెడ్జ్ నాకు తెలిసి 1.5 hours సరిపోదేమో. బట్ ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేదంటే ఏమైనా కొత్తగా తెలుసుకుందాం అనుకుంటున్న వాళ్ళు కామెంట్స్లోని పెట్టండి మీకు ఏ టాపిక్స్ మీద అవగాహన తెచ్చుకోవాలని ఉన్నదో. ప్రతాప్ గారిని మళ్ళీ తీసుకొని వద్దాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ విత్ ఫ్రెష్లీ అండి. నాకు అయితే టేస్ట్ చాలా నచ్చింది, ఎస్పెషలీ ద రాగి మురుకు. వండర్ఫుల్ ప్రోడక్ట్. అంటే ప్రోడక్ట్ టేస్ట్ చేసిన వెంటనే ఒక కాన్ఫిడెన్స్ టైప్ లోని మనకి ఓకే దిస్ ఇస్ గోయింగ్ టు డూ రియలీ వెల్. జెన్యూన్ గా చెప్తున్నాను, నాట్ బికాస్ యు ఆర్ హియర్, బట్ విష్ యూ అ వెరీ వెరీ బెస్ట్ ఫర్ ద ప్రోడక్ట్. ఐ థింక్ ఇన్ని ఇయర్స్ ఇంత నాలెడ్జ్ పెట్టుకొని ఇట్స్ ఓన్లీ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ దట్ యూ విల్ డూ రియలీ వెల్. సో గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.